Hi everyone, welcome to Smart Study Circle. My name is Venki. I am Mathematics and Reasoning faculty. చూడండి ఈ రోజు వీడియోలో మనం దేని గురించి డిస్కషన్ చేయబోతున్నాం సార్ అంటే స్పెషల్ క్లాసెస్ లో భాగంగా కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనే టాపిక్ ని బేస్ చేసుకొని అసలు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి మోడల్స్ అడుగుతున్నాడు, మరి ఆ మోడల్స్ ని మనం విత్ ఇన్ సెకండ్స్ లో ఎలా సాల్వ్ చేయాలి అనేది ఈ వీడియో ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. ఓకేనా? మరి చాలా మంది ఏమనుకుంటారు అంటే ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనగానే దీనికి ఎక్కువ సమయం పట్టింది కావచ్చు, మరి ఈ క్వశ్చన్స్ ని సాల్వ్ చేయడానికి మా నాలెడ్జ్ సరిపోదేమో అని చెప్పేసి చాలా మంది ఒక అపోహలో అయితే ఉండటం జరుగుతుంది. ఓకేనా? ఈ వీడియోని మీరు క్లియర్ గా చూసినట్లయితే అరే ఈ క్వశ్చన్స్ ఇంత ఈజీగా చేయొచ్చా, మరి ఈ లాజిక్ వాడినట్లయితే ఇంత త్వరగా మనం ఆన్సర్ సంపాదించవచ్చా అని చెప్పేసి ప్రతి విద్యార్థి షాక్ అవడం జరుగుతుంది. అదే విధంగా మీ ప్రిపరేషన్ లో అనేక మార్పులు సంభవించే అవకాశం అనేది ఉంటది. ఓకేనా అండి? మరి చాలా మంది స్టూడెంట్స్ చెప్తున్న మాట ఏంటి సార్ అంటే, సార్ మీరు చెప్పే క్లాసెస్ మాకు చాలా బాగా యూజ్ అవుతున్నాయి, 1 అవర్ లోనే ఒక టాపిక్ మొత్తం రివిజన్ చేసిన ఫీలింగ్ కలుగుతుంది సార్, మీరు ఇదే విధంగా రీజనింగ్ క్లాసెస్ కూడా చేయండి, అదే విధంగా లైవ్ క్లాసెస్ కూడా పెట్టండి అని చెప్పేసి చాలా మంది విద్యార్థులు కాల్ చేస్తున్నారు, మెసేజ్ అయితే చేస్తూ ఉన్నారు. ఓకేనా అండి? మీ అందరి కోసం ఖచ్చితంగా నేను రీజనింగ్ కూడా స్టార్ట్ చేస్తాను, మరి అదే విధంగా లైవ్ క్లాసెస్ కూడా పెడతాను. బట్ మీరు నాకు ఎంత సపోర్ట్ చేస్తే నేను అన్ని వీడియోస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, మీరు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా అండి? మరి మనం డైరెక్ట్ గా టాపిక్ లోకి అయితే వెళ్దాం. చూడండి, మరి ఈ రోజు మనం మాట్లాడబోతున్న టాపిక్ పేరు ఏంటి సార్ అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండి. మరి ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ని మనం ఏమంటాము అంటే తెలుగులో చక్కెర వడ్డీ అంటాం. మరి అసలు దీంట్లో వాడు మనల్ని క్వశ్చన్స్ అడుగుతాడు కదా, మరి అసలు క్వశ్చన్స్ అసలు ఏం అడుగుతాడో చూద్దాం. చూడండి, మరి వాడు ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనే టాపిక్ ని బేస్ చేసుకొని మనల్ని ఏదన్నా ఒక క్వశ్చన్ అడగాలనుకోండి, అసలు ఏం అడుగుతాడో చూద్దాం. చూడండి, ఒకవేళ ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ని బేస్ చేసుకొని అడగాలి అంటే ఒకటి వాడు మనల్ని ఏం అడుగుతాడు సార్ అంటే ప్రిన్సిపల్. ఓకేనా అండి? నేను కొంత సొమ్ము అప్పుగా ఇచ్చాను, మరి నేను ఎంత అప్పుగా ఇచ్చానో చెప్పగలవా అంటాడు. ఓకే. నెక్స్ట్ ఇంకోటి ఏంటి సార్ అంటే ఇంట్రెస్ట్. చూడండి, మరి నేను కొంత డబ్బును అప్పుగా ఇచ్చాను కదా, మరి దానికి ఎంత ఇంట్రెస్ట్ వచ్చిందో చెప్పగలవా అంటాడు. ఓకేనా? లేదా అమౌంట్ అంటాడు. మరి అమౌంట్ అంటే ఏంటి సార్ అంటే నేను ఒకడికి కొంత సొమ్ము ఇచ్చాను, కొన్ని సంవత్సరాల తరువాత వాడు నాకు ఎంతో కొంత రిటర్న్ చేస్తాడు కదా, మరి ఆ రిటర్న్ చేసిన అమౌంట్ అంటాం, ఆ అమౌంట్ ఎంత అని అడగటం జరుగుతుంది. ఓకేనా? మరి ఇంకో క్వశ్చన్ ఏం అడుగుతాడు సార్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. చూడండి, మరి ఇంకో క్వశ్చన్ మళ్ళీ ఏం అడుగుతాడు సార్ అంటే నేను ఎంత వడ్డీ రేట్ కి ఇచ్చాను అంటాడు. ఓకేనా? మరి ఇంకో క్వశ్చన్ ఏం అడుగుతాడు సార్ అంటే సమయం. ఓకేనా అండి? నేను కొంత డబ్బుని ఎంత సమయం పాటు వేరే వాళ్ళకు అప్పుగా ఇచ్చాను అని చెప్పేసి ఈ 5 గురించే మాట్లాడతాడండి. ఓకేనా? ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కానీ సింపుల్ ఇంట్రెస్ట్ కానీ ఈ 2 టాపిక్స్ ని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ 5 గురించి తప్ప ఇంకెవరి గురించి మాట్లాడడు. అడిగితే ఇంట్రెస్ట్ అడుగుతాడు, లేదా ప్రిన్సిపల్ అడుగుతాడు, లేదా అమౌంట్ అడుగుతాడు, లేదా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడుగుతాడు, లేదా టైం అడుగుతాడు. ఓకేనా అండి? అంటే ఈ టాపిక్ మొత్తం ఎవరు చుట్టూ తిరుగుతుంటది సార్ అంటే ఈ 5 నేమ్స్ చుట్టూనే తిరుగుతూ ఉంటదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ నేనేం చేయబోతున్నాను సార్ అంటే వీళ్ళ ముగ్గురిని గమనించండి. చూడండి, వాడు ఒకవేళ ఇంట్రెస్ట్ కానివ్వండి, అమౌంట్ కానివ్వండి, ప్రిన్సిపల్ కానివ్వండి అడిగాడు అనుకోండి, ఒకే ఒక మోడల్ ద్వారా ఆ క్వశ్చన్ కి ఆన్సర్ అనేది చేస్తాను. ఓకేనా? ఒకవేళ వాడు నన్ను రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత కానివ్వండి లేదా టైం ఎంత కానివ్వండి అని అడిగాడు అనుకోండి, ఇక్కడ దీనికి ఏం చేస్తాను సార్ అంటే మరొక సపరేట్ మోడల్ అనేది యూస్ చేస్తాను. చూడండి, వాడు ఏదైనా ఒక జనరల్ క్వశ్చన్ అడిగితే, ఏ క్వశ్చన్ అంటున్నాను? జనరల్ క్వశ్చన్. ఓకేనా? 80% జనరల్ క్వశ్చన్స్ ఉంటాయి. మరి జనరల్ క్వశ్చన్ లో వాడు ఒకవేళ వీళ్ళ ముగ్గురులో ఎవరి గురించైనా మాట్లాడాడు అనుకోండి, ఒక మోడల్ ద్వారా క్వశ్చన్ కి ఆన్సర్ చేస్తాను. ఓకే. నెక్స్ట్ వీళ్ళిద్దరు గురించి మాట్లాడాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాను సార్ అంటే వేరే మోడల్ ద్వారా క్వశ్చన్ కి ఆన్సర్ చేయడం అనేది జరుగుతుంది. అంటే క్వశ్చన్ కి ఆన్సర్ చేయడానికి నేను ఎన్ని మోడల్స్ ఉపయోగిస్తున్నాను సార్ అంటే జస్ట్ 2 మోడల్స్ ఉపయోగిస్తున్నాను అన్న విషయాన్ని నువ్వు గ్రహించినట్లయితే విత్ ఇన్ సెకండ్స్ లో ఆ క్వశ్చన్ కి నువ్వేం చేయగలవు సార్ అంటే ఆన్సర్ అనేది చేయగలవు. ఓకేనా? ఇప్పుడు మనం క్వశ్చన్స్ లోకి వెళ్ళిపోదాం. చూడండి, క్వశ్చన్ నెంబర్ 1 ఏమంటున్నాడు? ఫైండ్ ది కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ ₹8,000 at 25% per annum for 2 years. చూడండి ఏమంటున్నాడు? 8,000 రూపాయలు అసలుపై 25% వార్షిక వడ్డీ రేటుతో 2 సంవత్సరాల కాలానికి వచ్చు చక్కెర వడ్డీ ఎంత? ఓకేనా అండి? మరి ఇప్పుడు వాడు నన్ను ఏమడుగుతున్నాడు? చక్కెర వడ్డీ అడుగుతున్నాడు. నేను చెప్పాను కదా, ఒకవేళ వాడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కానివ్వండి, ప్రిన్సిపల్ కానివ్వండి, అమౌంట్ కానివ్వండి, ఈ మూడిట్లో ఏది అడిగినా కానీ ఒకే ఒక మెథడ్ ద్వారా వెళ్తానని చెప్పాను, ఆ మెథడ్ ద్వారా వెళ్తున్నాను. ఒక్కసారి క్లియర్ గా గమనించండి. చూడండి,
మరి 25% నేనేం చేస్తున్నాను సార్ అంటే ఫ్రాక్షన్స్ లో 1/4 అని రాసుకోవడం జరిగింది. ఓకేనా అండి. 25% మనం ఏమని రాయొచ్చు అంట 1/4 అని రాయొచ్చు అని చెప్పేసి నాకు ఎవరు చెప్తున్నారు, పర్సంటేజెస్ చెప్తున్నాయి. అంటే దీని మీనింగ్ ఏంటి సార్ అంటే నేను తీసుకున్న ప్రిన్సిపల్ ఎన్ని భాగాలు సార్ అంటే 4 భాగాలు. ఓకేనా. వాడి దగ్గర తీసుకున్నదేమో 4 భాగాలు, నేను కట్టవలసిన వడ్డీ ఎన్ని భాగాలు, 1 భాగం. చూడండి, నేను తీసుకున్న భాగాలు ఎన్ని సార్ అంటే ప్రిన్సిపల్ 4 భాగాలు. ఓకే, 1 భాగం వడ్డీ కట్టాలి కాబట్టి నేను వాడికి చెల్లించవలసిన అమౌంట్ ఎంత సార్ అంటే జస్ట్ 5 భాగాలు అని చెప్తున్నాను. ఓకేనా, ఇక్కడ వరకు ఎలాంటి ఇబ్బంది లేదు, క్లియర్ అండ్ క్లారిటీ. నేను తీసుకుందేమో 4 భాగాలు, 1 భాగం వడ్డీ అయింది కాబట్టి నేను వాడికి ఇవ్వవలసిన సొమ్ము ఎంత సార్ అంటే 5 భాగాలు అని రాశాను. ఇలా ఎంత కాలం జరిగింది, 2 సంవత్సరాలు. చూడండి, మొదటి సంవత్సరం 4 భాగాలు తీసుకున్నాను, 5 భాగాలు ఇవ్వాలి. ఓకే, మరి రెండో సంవత్సరం కూడా ఎన్ని భాగాలు తీసుకున్నాను, 4 భాగాలు తీసుకున్నాను, 5 భాగాలు ఇవ్వాలి. ఎందుకని, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మారలేదు. ఓకేనండి, నేను ఎంత కాలం తీసుకున్నా ఒకే వడ్డీ రేట్ తో తీసుకున్నాను కాబట్టి సో ఈ విధంగా నేను రాయడం అనేది జరిగింది. ఓకేనా, ఎనఫ్ అయిపోయింది. చూడండి, ఇప్పుడు ఏం చేస్తున్నాను, మరి 4 × 4 4 ఎంత సార్ అంటే 16. అంటే ఇది ఏంటి సార్ అంటే నేను తీసుకున్న ప్రిన్సిపల్, నేను ఎంత సొమ్ము తీసుకున్నానంట 16 భాగాలు అప్పుగా తీసుకున్నాను. ఓకేనా, మరి ఇక్కడ చూడండి 5 5లు ఎంత సార్ అంటే 25. చూడండి, మరి నేను తీసుకున్నదేమో 16 భాగాలు, మరి నేను చెల్లిస్తున్నదేమో 25 భాగాలు. మరి వెంటనే వాడికి డౌట్ వచ్చి నన్ను అడిగాడు, ఏమని అంటే సార్ మీరు నా దగ్గర తీసుకుంది 16 భాగాలే కదా, మరి ఏంటి సార్ మీరు నాకు 25 భాగాలు ఇస్తున్నారు, ఎన్ని భాగాలు ఎక్కువ ఇస్తున్నారో తెలుసా, మీరు ఒక 9 భాగాలు ఎక్కువ ఇస్తున్నారు సార్ అని వాడు నన్ను అడగటం జరిగింది. అప్పుడు వెంటనే నేను వాడికి ఏం చెప్తున్నాను అంటే నేను తీసుకున్నది 16 భాగాలే, మరి మొత్తం 25 భాగాలు ఇస్తున్నాను అంటే ఒక 9 భాగాలు వడ్డీ అయిందిరా బాబు, ఆ వడ్డీ కూడా కలిపి నీకు 25 భాగాలు ఇస్తున్నాను అని చెప్పాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్ అన్నాడు. ఓకేనా అండి. ఇప్పుడు వాడు నన్ను అడిగితే ఏమడగాలి, అమౌంట్ అడగాలి, లేకపోతే ప్రిన్సిపల్ అడగాలి, లేకపోతే ఇంట్రెస్ట్ అడగాలి. ఈ 3 నా దగ్గర ఉన్నాయి, ఒకసారి అయితే గమనించాలి. ఓకేనా, ఒకవేళ వాడు ప్రిన్సిపల్ అడిగాడు అనుకోండి ఎన్ని భాగాలు, 16 భాగాలు. ఓకేనా, ఒకవేళ అమౌంట్ అడిగాడు అనుకోండి ఎన్ని భాగాలు, 25 భాగాలు. ఓకేనా, మరి ఇంట్రెస్ట్ అడిగాడు అనుకోండి ఎన్ని భాగాలు, 9 భాగాలు. అందుకే నేను చెప్తుంది ఏంటి అంటే ఈ మూడిట్లో వాడు ఏది అడిగినా గానీ నేను ఇదే మెథడ్ ద్వారా ముందుకెళ్తాను. ఓకేనా అండి. చూడండి, ఇప్పుడు వాడు నాకు ఇచ్చిన సొమ్ము ఎంత, 8000. మరి ఇచ్చిన సొమ్ము ఎన్ని భాగాలు వచ్చింది, 16 భాగాలు. చూడండి, నాకు ఇచ్చిన సొమ్ము ఎన్ని భాగాలు అనుకున్నాను, 16 భాగాలు అనుకున్నాను. మరి ఈ 16 భాగాల విలువ ఎంతకి సమానం సార్ అంటే 8000 రూపాయలకి సమానం. మరి 16 భాగాల విలువ 8000 రూపాయలకి సమానం అయితే నాకు వచ్చే వడ్డీ ఎన్ని భాగాలు, 9 భాగాలు. కాబట్టి 9 భాగాల విలువ ఎంత అనేది క్వశ్చన్. ఇక్కడ చూడండి, మరి ఇక్కడ 16లో హాఫ్ ఎంత సార్ అంటే 8. ఓకే, మరి 9లో హాఫ్ ఎంత సార్ అంటే 4.5. ఇక్కడ 3 సున్నాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం ఏం చేద్దాం, 2 సున్నాలే పెట్టుకుందాం. ఎందుకని, పాయింట్ వచ్చింది కాబట్టి పాయింట్ రిమూవ్ చేశాను. ఓకేనా, 4500. మరి ఎక్కడుంది సార్ అంటే ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి ఏని ఆన్సర్ గా చూస్ చేసుకోవాలి. లేదు సార్ నేను క్యాన్సిల్ చేసుకుంటాను సార్ అంటే షూర్, ఖచ్చితంగా క్యాన్సిల్ చేసి నువ్వు ఆ క్వశ్చన్ కి ఏం చేయొచ్చు, ఆన్సర్ అనేది చేయొచ్చు. లేదు సార్ నేను ఇంకొంచెం టాలెంటెడ్ గా ముందుకెళ్తాను సార్ అంటే దాన్ని నేను బాగా ఎంకరేజ్ చేస్తానండి. చూడండి, మరి నాకు కావాల్సింది ఏంటి సార్ అంటే ఒకటి ప్రిన్సిపల్, మరి ఇంకొకటి ఏంటి సార్ అంటే అమౌంట్. చూడండి, మరి 25% మనం ఏమంటాం, 1/4. అంటే ఇచ్చింది 4 భాగాలు, వడ్డీ 1 భాగం. ఓకేనా అండి. మరి 4 భాగాలు ఇచ్చావు, ఎన్ని సంవత్సరాలు, 2 సంవత్సరాలు కాబట్టి 4 × 4. సో ప్రిన్సిపల్ ఎంత సార్ అంటే 16 భాగాలు అయిపోయింది. చూడండి, 4 భాగాలు ఇచ్చావు, 1 భాగం వడ్డీ. అంటే ఎన్ని భాగాలు ఇవ్వాలి నీకు, 5 భాగాలు ఇవ్వాలి. 2 సంవత్సరాలు కాబట్టి 5 × 5. సో వెంటనే ఎంత సార్ అంటే 25. నాకు కావాల్సింది అయిపోయిందండి. ఇంకా నేను ఏమీ చేయాల్సిన అవసరం అనేది లేదు. చూడండి, నేను తీసుకున్నది 16 భాగాలు, నేను నీకు రిటర్న్ చేస్తుంది 25 భాగాలు. మరి వాడు ఏమడుగుతాడో ఒకసారి చూద్దాం. చూడండి, మరి నేను నీ దగ్గర తీసుకున్నది ఎన్ని భాగాలు సార్ అంటే 16 భాగాలు.
మరి 16 భాగాల విలువ ఎంత సార్ అంటే 8,000 రూపాయలు. ఓకేనా? నువ్వు అడుగుతుంది వడ్డీ. మరి 16 భాగాలు నీ దగ్గర తీసుకొని 25 భాగాలు ఇస్తున్నాను అంటే ఒక 9 భాగాలు ఎక్స్ట్రా ఇస్తున్నాను, దాన్నే మనం ఏమంటాం, వడ్డీ అనడం అనేది జరుగుతుందండి. ఓకేనా? సో ఈ విధంగా నువ్వు ఆన్సర్ అనేది చూస్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ ఎలా క్యాన్సిల్ చేస్తున్నాను. మరి 16 ఒకట్లు 16 ఐదులు 80, దాని పక్కన ఎన్ని సున్నాలు సార్ అంటే 2 సున్నాలు. చూడండి 9 ఐదులు 45, దాని పక్కన ఒక 2 సున్నాలు. సో ఎక్కడుంది సార్ అంటే ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి ఏని ఆన్సర్ గా చూస్ చేసుకోవాలి. నువ్వు ఫస్ట్ మెథడ్ ద్వారా వెళ్ళొచ్చు, లేదా ఇక్కడ చెప్పిన సెకండ్ మెథడ్ చూడండి ఎంత ఈజీగా ఉందో. బట్ ఇలాంటివి చెయ్యాలి అంటే నీకు పర్సంటేజెస్ ఐడియా ఉండాలి, ఈ మోడల్స్ కూడా ఐడియా ఉండాలి. నువ్వు ఆల్రెడీ నా క్లాస్ విన్న తర్వాతే ఇది వింటున్నావు కాబట్టి నీకు అవన్నీ ఐడియా ఉంటాయి. అందుకే ప్రతి క్వశ్చన్ ని ఇదే విధంగా నేనైతే సాల్వ్ చేస్తాను. ఓకేనా అండి? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 చూడండి ఇక్కడ ఏం చేస్తున్నాను, ఏమంటున్నాడు చూడండి. ఏ పర్సన్ టేక్స్ ఏ సమ్ ఆఫ్ మనీ at 28 4/7% per annum as compound interest. Okay, after 2 years the amount will be 2,700 rupees. Okay, find the principal. చూడండి ఏమంటున్నాడు, కొంత సొమ్ముని చక్కెర వడ్డీ ప్రకారం సంవత్సరానికి 28.4/7% వడ్డీ రేటు చొప్పున 2 సంవత్సరాల తరువాత మొత్తం 2,727 రూపాయలు అయ్యను. ఓకే, అయినా తీసుకున్న అప్పు ఎంత? ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ప్రిన్సిపల్ గురించి మాట్లాడుతున్నాడు. చూడండి మరి నా దగ్గర ప్రిన్సిపల్ కనుక్కోవడానికి అమౌంట్ కనుక్కోవడానికి ఒక షార్ట్ కట్ ఉంది, దాని ద్వారా వెళ్తున్నాను. చూడండి 28 4/7 ని ఏమని రాయొచ్చు సార్ అంటే 2/7. మీకు ఎలా తెలుసు అంటే పర్సంటేజెస్ నాకు ఐడియా ఉంది. మరి 2/7 అంటే నేను ఇచ్చింది 7 భాగాలు, వడ్డీ ఒక 2 భాగాలు కట్టాలి. ఓకేనా అండి? మరి 2 సంవత్సరాలకు కాబట్టి 7 ఏళ్ళు ఎంత సార్ అంటే 49 అయిపోయింది. చూడండి అంటే నేను తీసుకున్నది 49 భాగాలు. ఓకేనా? 7 భాగాలు తీసుకుంటే 2 భాగాలు వడ్డీ అయిందంటే నేను 9 భాగాలు కట్టాలి. ఇప్పుడు సంవత్సరానికి. మరి 2 సంవత్సరాలకు కాబట్టి 9 9లు ఎంత సార్ అంటే 81. నాకు కావాల్సింది ఏమైపోయింది సార్ అంటే అయిపోయిందండి. ఓకేనా? సో ఇదే విధంగా నువ్వు చేయగలిగావు అంటే అప్పుడు నువ్వు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సక్సెస్ అవడం అనేది జరుగుతుంది. ఓకేనా? చూద్దాం. చూడండి మరి ఇక్కడ టోటల్ అమౌంట్ ఎంత సార్ అంటే 81 భాగాలు. ఓకేనా? మరి 81 భాగాల విలువ ఎంతకి సమానం సార్ అంటే 2700కి సమానం. ఓకే, అయినా వాడికి కావాల్సింది తీసుకున్న అప్పు ప్రిన్సిపల్ ఎన్ని భాగాలు సార్ అంటే 49 భాగాలు ఉంది కాబట్టి 49 భాగాల విలువ ఎంత అనేది క్వశ్చన్. ఓకేనా? చూడండి ఇక్కడ ఎలా క్యాన్సిల్ చేస్తున్నాను ఒకసారి. ఇక్కడ 27 ఎన్నిసార్లు సార్ అంటే ఒకసారి. మరి 27 ఎన్నిసార్లు పోయిద్ది సార్ అంటే 3 సార్లు పోతుంది. ఓకేనా అండి? నెక్స్ట్ 49 × 100 4,900. సో దాన్ని ఎవరితో క్యాన్సిల్ చేయాలి? 3తో. చూడండి ఎలా క్యాన్సిల్ చేస్తున్నాను. 3 ఒకట్లు 3 ఎంత మిగిలింది? 1 మిగిలింది, పక్కనే 9 ఉంది కాబట్టి 3 6లు 18. మళ్ళీ ఎంత మిగిలింది? 1 మిగిలింది, 0 ఉంది కాబట్టి 3 3లు 9 3 3లు 9. సో ఆన్సర్ 1633 పాయింట్ సంథింగ్ వస్తుంది. మరి వాడు సంథింగ్ ని మిస్ చేసి ఏం చేశాడు సార్ అంటే సుమారుగా ఆన్సర్ 1633 రూపాయలు అని తీసుకున్నాడు. మరి ఎక్కడుంది సార్ ఆన్సర్ అంటే ఆప్షన్ బి లో ఉంది కాబట్టి బిని మనం ఆన్సర్ గా చూస్ చేసుకోవాలి. అంతే తప్ప నువ్వు ఇంకేదో ఏదో చేస్తూ ఉన్నావు అంటే నీ సమయం మొత్తం ఏమవుతుంది సార్ అంటే వృధా అవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. మరి క్వశ్చన్ నెంబర్ 3లో దేని గురించి డిస్కషన్ చేస్తున్నాడో చూద్దాం. ఏ పర్సన్ టేక్ ఏ సమ్ ఆఫ్ మనీ at 18.18% per annum as compound interest. Okay, after 2 years the interest will be 2,400. Then find the amount. చూడండి ఏమంటున్నాడు, ఒక వ్యక్తి కొంత సొమ్ముని 18.18 వార్షిక వడ్డీ రేటుతో 2 సంవత్సరాలకు లభించే చక్కెర వడ్డీ 2,400 రూపాయలైనా అతను తీసుకున్న మొత్తం సొమ్ము ఎంత? ఓకేనా అండి? మరి అతను తీసుకున్న ఏం కావాలంట? మొత్తం సొమ్ము కావాలంటే వాడు ఏమడుగుతున్నాడు? అమౌంట్ అడుగుతున్నాడు. వీళ్ళ ముగ్గురులో ఎవరి గురించి మాట్లాడినా నేను ఒకటే దాని ద్వారా వెళ్తానని చెప్పాను. చూడండి మరి నాకు కావాల్సింది ఒకటి ఏంటి సార్ అంటే ప్రిన్సిపల్, మరొకటి ఏంటి సార్ అంటే అమౌంట్. చూడండి మరి 18.18% ఏమని చెప్తాం సార్ అంటే 2/11. ఇది మీకు ఎలా తెలుసు సార్ అంటే పర్సంటేజెస్ నాకు చెప్పాయి. ఓకేనా అండి? మరి 2/11 అంటే నేను తీసుకున్నది 11 భాగాలు, చెల్లించాల్సింది 13 భాగాలు, 2 సంవత్సరాలకు కాబట్టి 11 11లు ఎంత సార్ అంటే 121. ఓకే,
మరి 13 ఎంత సార్ అంటే 169. ఎనఫ్ అయిపోయిందండి. చూడండి, నేను తీసుకున్న సొమ్మేమో 121 భాగాలు, నేను వాడికి ఇవ్వవలసింది 169 భాగాలు. మరి ఎన్ని భాగాలు ఎక్స్ట్రా ఇస్తున్నానో ఒకసారి చూద్దాం. చూడండి, ఎన్ని భాగాలు ఎక్స్ట్రా ఇస్తున్నాను? 48 భాగాలు ఎక్స్ట్రా ఇస్తున్నాను. ఈ 48 భాగాలనే మనం ఏమంటున్నాం? వడ్డీ అంటున్నాం. ఓకేనా? మరి ఆ 48 భాగాల విలువ ఎంతకి సమానం సార్ అంటే 2400కి సమానం. అయినా వాడు ఏమడుగుతున్నాడు? మొత్తం సొమ్ము. మరి మొత్తం నేను చెల్లించవలసిన సొమ్ము ఎంత సార్ అంటే 169. కాబట్టి 169 భాగాల విలువ ఎంత అనేది క్వశ్చన్. ఓకేనా? మరి దీన్ని క్యాన్సిల్ చేయాల్సిన అవసరం లేదు. చూడండి, 48లో సగం 24. సో దీన్ని కూడా సగం చేద్దాం. చూడండి, 16లో సగం 8, మరి 9లో సగం 4.5. సో నేను 4.5 అని రాయకుండా 45 అని రాశాను. ఇక్కడ 2 సున్నాలు ఉన్నాయి కదా, ఒకే సున్నా తీసుకుంటాను, ఒక సున్నాతో పాయింట్ ని క్యాన్సిల్ చేసుకుంటాను. సో నా ఆన్సర్ ఎంత సార్ అంటే 8450. మరి ఉందా సార్ 8450 అంటే ఆప్షన్ డి లో ఉంది. కాబట్టి దీన్ని మనం ఆన్సర్ గా చూస్ చేసుకుందాం. మరి ఈ క్వశ్చన్స్ చూసి చాలా మంది అనుకోవచ్చు, ఇందిరా సార్ చోటా క్వశ్చన్ చేస్తున్నాడు అని. ఓకేనా అండి? మనం ఇక్కడ దేని గురించి డిస్కషన్ చేస్తున్నాం సార్ అంటే ఒక మోడల్ కి ఒక క్వశ్చన్ తీసుకుంటున్నాం. ఓకేనా? ఇవి కూడా బేసిక్ లెవెల్ క్వశ్చన్స్, బేసిక్ లెవెల్ మోడల్స్ మాత్రమే ఇక్కడ నేను డిస్కషన్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? ఇక్కడ మీకు మోడల్ కవర్ అవుతాయి కానీ క్వశ్చన్స్ అనేవి చాలా హార్డ్ అనిపించవు. ఓకేనా అండి? జనరల్ క్వశ్చన్స్ తీసుకోవడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో దాన్ని కూడా ప్రతి విద్యార్థి గమనించాలి. ఎనఫ్ అయిపోయింది. చూడండి, మరి ఇక్కడ వరకు మీరు ఒక చిన్న విషయాన్ని గమనించారో లేదో, ఒక చోట ఇంట్రెస్ట్ అడిగాను, ఒక చోట అమౌంట్ అడిగాను, ఒక చోట ప్రిన్సిపల్ అడిగాను. మరి ఇక్కడ మీరు ఇది గమనించారో లేదో, పర్సంటేజెస్ ఎలా అడిగాను సార్ అంటే ఒక చోట నార్మల్ గా అడిగాను, ఒక చోట ఫ్రాక్షన్ బేస్డ్ అడిగాను, ఒక చోట పాయింట్ బేస్డ్ అడిగాను. అంటే ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేయవలసింది ఏంటి అంటే సార్ ప్రతి మోడల్ ని, మరి అదే విధంగా ప్రతి రకంగా వచ్చే పర్సంటేజెస్ ని కూడా కవర్ చేస్తున్నాడు అని 1-2 సార్లు నువ్వైతే అర్థం చేసుకోవాలి. ఓకేనా అండి? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. మరి ఈ క్వశ్చన్ నెంబర్ 4 ఏమంటున్నాడో చూద్దాం. చూడండి, ఫైండ్ ది కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 12,800 ఎట్ 12.5% పర్ యానం 3 years. చూడండి ఏమంటున్నాడు, 12,800 రూపాయలు అసలుపై 12.5% వార్షిక వడ్డీ రేటుతో 3 సంవత్సరాల కాలానికి లభించే చక్ర వడ్డీ ఎంత? వాడు 2 సంవత్సరాలు ఇస్తే ఏంటిది, 3 సంవత్సరాలు ఇస్తే ఏంటిది, 7 సంవత్సరాలు ఇస్తే ఏంటి? వాడు ఏది అడిగినా గానీ నేను అదే విధంగా వెళ్తాను. వాడు అడుగుతుంది చక్ర వడ్డీ. సో నేను తీసుకునేది ఒకటి ప్రిన్సిపాల్, రెండోది అమౌంట్. చూడండి, మరి ఇప్పుడు 12.5 ఏమని రాయొచ్చు? 1/8. అంటే నేను తీసుకున్నది 8 భాగాలు, చెల్లించవలసింది 9 భాగాలు. ఎందుకని? ఒక భాగం వడ్డీ అయింది కాబట్టి. ఓకేనా? మరి 3 సంవత్సరాలకు కాబట్టి 8 క్యూబ్. మరి 8 క్యూబ్ అంటే ఎంత సార్ అంటే 512. ఓకే, మరి ఇక్కడ తీసుకున్నది 8 భాగాలు, ఒక భాగం వడ్డీ అంటే 9 భాగాలు. మరి 9 క్యూబ్ అంటే ఎంత సార్ అంటే 729 అని చెప్పేసి విత్ ఇన్ సెకండ్స్ లో మనం రాసామనుకోండి, మనకు కావాల్సింది అయిపోయిద్దండి. ఓకేనా? నా దగ్గర ప్రిన్సిపల్ ఉంది, అమౌంట్ ఉంది. ఓకేనా? మరి వాడు ఏం అడుగుతున్నాడు సార్ అంటే వడ్డీ అడుగుతున్నాడు. ఆ వడ్డీని కూడా మనం ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి, మరి వాడు తీసుకున్న భాగాలు ఎంత సార్ అంటే 512. ఓకేనా? మరి 512 భాగాల విలువ ఎంతకి సమానం సార్ అంటే 12,800 రూపాయలకి సమానం. ఓకే, అయినా వాడు అడుగుతుంది చక్కెర వడ్డీ. చూడండి, నేను తీసుకుందేమో 512 భాగాలు, నేను తిరిగి ఇస్తుందేమో 729 భాగాలు. మరి 512 భాగాలు తీసుకున్న వాడిని 729 భాగాలు ఎందుకు ఇస్తున్నాను సార్ అంటే దాంట్లో వడ్డీ కూడా ఉంది. ఆ వడ్డీ ఎంతో చూద్దాం. చూడండి, 9లో నుంచి 2 పోతే ఎంత సార్ అంటే 7. ఓకే, 2లోంచి 1 పోతే 1, మరి 7లో నుంచి 5 పోతే ఎంత సార్ అంటే 2. అంటే 217 భాగాలు ఎక్స్ట్రా ఇస్తున్నాను. ఎందుకు సార్ మీరు ఎక్స్ట్రా ఇస్తున్నారు అని వాడు అడిగితే నేను వాడికి ఏం చెప్తున్నాను అంటే ఇదే వడ్డీరా బాబు అన్నాను. మరి ఆ వడ్డీనే కనుక్కోండి సార్ అంటున్నాడు. ఓకేనా అండి? ఇప్పుడు క్యాన్సిల్ చేద్దాం. చూడండి, ఇక్కడ చూడండి, మరి ఇక్కడ 128 ఒకసారి, మరి 128 కరెక్ట్ గా ఎన్ని సార్లు సార్ అంటే 4 సార్లు. నేను ఆల్రెడీ చెప్పాను 4^1, 4 స్క్వేర్, 4 క్యూబ్, 4^4, 4^5 అని చెప్పేసి అన్ని మీకు నేర్పించడం జరిగింది. దాని ద్వారా క్యాన్సిల్ చేశాను. ఓకేనా అండి? మరి 4 ఒకట్లు 4 ఎన్ని సార్లు సార్ అంటే కరెక్ట్ గా 25 సార్లు. ఓకేనా?
మరి 25 ఇంటూ 217 చూడండి. 25 ఏళ్ళు ఎంత సార్ అంటే 175 కాబట్టి 5 రాసి 17 పక్కన పెట్టాను. ఓకేనా. మరి 25 ఒకట్లో 25, 25కి ఏం చేద్దాం, పక్కన పెట్టే 17 కలిపాం అనుకోండి, ఎంత అవుతుంది సార్ అంటే 42 అవుతుంది. వెంటనే 2 రాసి 4 పక్కన పెడదాం. ఓకేనా. మరి 25 ఇంటూ 250, ఆ పక్కన పెట్టిన 4ని తీసుకొచ్చామనుకోండి, వెంటనే ఎంతగా మారుతుంది సార్ అంటే 54 గా మారుతుంది. సో వెంటనే మన ఆన్సర్ ఏం చెప్పొచ్చు సార్ అంటే 5425. మరి ఉందా సార్ 5425 అంటే ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి వెంటనే మనం ఏని ఆన్సర్ గా చూస్ చేసుకొని ఇది మన ఆన్సర్ అనేసి అయితే చెప్పొచ్చు. ఓకేనా అండి. అది 2 years అయినా 3 years అయినా ఏ ఇయర్స్ అయినా కానీ ఇదే విధంగా ఆన్సర్ అయితే చేయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. మరి ఇక్కడ ఏమంటున్నాడో చూద్దాం చూడండి. Find the compound interest on rupees 9,600 at 12.5% per 1 year, okay, 10% per 2 year, okay, 11 1/9% per 3 years. చూడండి ఏమంటున్నాడు, 9,600 రూపాయలపై మొదటి సంవత్సరం 12.5% వడ్డీతోను, రెండో సంవత్సరం 10% వడ్డీతోను, మరి మూడో సంవత్సరం 11.1/9% వడ్డీ రేటుకి ఇచ్చినట్లయితే నాకు లభించే వడ్డీ ఎంత అంటున్నాడు. ఓకేనా అండి. చూడండి, మరి ఇందాక వడ్డీ రేట్ అన్ని చోట్ల కామన్ గా ఉంది, మరి ఇక్కడ కామన్ గా లేదు కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తున్నానో చూడాలి. ఇక్కడ చూడండి, ఒకటి నాకు కావాల్సింది ప్రిన్సిపల్, మరి మరొకటి ఏంటి సార్ అంటే అమౌంట్. చూడండి, మరి మొదటి సంవత్సరం 12.5, మరి 12.5ని 1/8 అంటాం కాబట్టి నాకు ఇచ్చింది 8 భాగాలు, నేను తిరిగి ఇవ్వవలసింది 9 భాగాలు. ఓకే. నెక్స్ట్ రెండవ సంవత్సరం 10%, 1/10, అంటే మనం తీసుకున్నదేమో 10 భాగాలు, వాడికి ఇవ్వవలసింది జస్ట్ 11 భాగాలు. ఓకే. 11 1/9, అంటే దీన్ని 1/9 అంటాం. అంటే నేను తీసుకున్నది 9 భాగాలు, నేను చెల్లించవలసింది ఎన్ని భాగాలు సార్ అంటే 10 భాగాలు అని చెప్పేసి సేమ్ మెథడ్ ద్వారా వెళ్తున్నానండి. ఓకేనా. నేను మెథడ్ అనేది మార్చలేదు, క్వశ్చన్స్ యొక్క మోడల్స్ మారుతున్నాయి కానీ నేను అక్కడ యూజ్ చేసే మెథడ్ లో ఎలాంటి మార్పు లేదని ప్రతి విద్యార్థి గమనించాలి. ఓకేనా. సో ఇక్కడ కొంచెం డిఫరెంట్ గా ఉండేసరికి డిఫరెంట్ గా యూజ్ చేశాను. చూడండి, 9 కి 9 క్యాన్సిల్. ఓకే. మరి ఇక్కడ 10 కి 10 క్యాన్సిల్. ఇక్కడ ఎంత మిగిలిపోయింది, 8 మిగిలిపోయింది. అంటే నేను తీసుకున్న సొమ్ము 8 భాగాలు. ఓకేనా. మరి ఇక్కడ 11 మిగిలిపోయింది, అంటే నేను చెల్లించవలసింది ఎన్ని భాగాలు, 11 భాగాలు. చూడండి, తీసుకుందేమో 8 భాగాలు, చెల్లించవలసింది 11 భాగాలు. 8 భాగాలు తీసుకొని 11 భాగాలు చెల్లిస్తున్నాను అంటే వడ్డీ 3 భాగాలు. మరి వాడు అడుగుతుంది కూడా ఆ వడ్డీ ఎంత అని అడుగుతున్నాడు. చూడండి, మరి నేను తీసుకున్న 8 భాగాల విలువ ఎంత సార్ అంటే ఇక్కడ చెప్తున్నాడు. చూడండి, 8 భాగాల విలువ 9,600 రూపాయలైతే మరి నాకు వచ్చే వడ్డీ ఎంత, 3 భాగాలు కదా, ఆ 3 భాగాల విలువ ఎంతో చెప్పగలవా అని చెప్పి అడుగుతున్నాడు. చూడండి, 12 8 96, మరి 12 3 ఎంత అవుతాయి, 36 అవుతాయి. మరి ఎక్కడుంది సార్ 36 అంటే ఆప్షన్ బి లో ఉంది కాబట్టి బిని మనం ఆన్సర్ గా చూస్ చేసుకోవాలి. ఓకేనా. అంతే తప్ప ప్రతిదానికి నువ్వు ఏదేదో సోది రాసి ఏదేదో ఇన్ఫర్మేషన్ ఇచ్చావు అనుకో, నీ సమయం వేస్ట్ అవుతుంది తప్ప ఎలాంటి ఉపయోగం అనేది ఉండదు. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. మరి క్వశ్చన్ నెంబర్ 6 కూడా చూద్దాం. చూడండి, the compound interest on 14,580 in 1 year 6 months, okay, at 22.22% per annum interest beginning compounded half yearly. ఓకే. నెక్స్ట్ చూడండి ఏమంటున్నాడు, 14,580లపై సంవత్సరానికి 22.22% వడ్డీ రేటుతో అర్ధ సంవత్సరానికి ఒకసారి వడ్డీని లెక్కించినట్లయితే 1 సంవత్సరం 6 నెలల కాలానికి లభించే చక్కెర వడ్డీ ఎంత. ఓకేనా. మరి ఇక్కడ కూడా వాడు అడిగింది ఏంటిది, వడ్డీ ఎంత అని అడిగాడు. ఓకేనా అండి. మరి వడ్డీ అడిగాడు కాబట్టి నాకు కావాల్సింది ఒకటి ప్రిన్సిపల్, మరొకటి ఏంటి సార్ అంటే అమౌంట్. చూడండి, మరి 22.22% ఏమని రాస్తాను సార్ నేను అంటే 2 వెంటనే ఏమని రాస్తాను 9 అని చెప్పి రాయడం జరుగుతుంది. ఇది మీకు ఎలా తెలుస్తారంటే పర్సంటేజెస్ ప్రకారం అండి. ఓకేనా. అంటే నేను తీసుకున్నది ఎన్ని భాగాలు, సో తీసుకున్నది వెంటనే 9 భాగాలు. ఓకేనా. మరి చెల్లించవలసింది 9కి 2 కలిపి వెంటనే 11 తీసుకుంటారు, తీసుకోవద్దు 11. ఎందుకు సార్ అంటే వడ్డీని ఇప్పుడు ఎప్పుడు లెక్కిస్తున్నాం, 6 నెలలకు ఒకసారి లెక్కిస్తున్నాం. సంవత్సరానికైతే నేను కట్టాల్సింది 2 భాగాలే, మరి 6 నెలలకే కాబట్టి నేను కట్టాల్సింది 1 భాగం.
ఓకేనా అండి. నేను తీసుకున్నది 9 భాగాలు, నేను కట్టాల్సింది 1 భాగం కాబట్టి వెంటనే 10 భాగాలు అయింది. ఎప్పుడు ఇది? మొదటి 6 నెలలకి, ఓకేనా. మరి రెండవ 6 నెలలకి తీసుకున్నది 9 భాగాలు, మరి కట్టాల్సింది 10 భాగాలు, ఓకే. నెక్స్ట్ మళ్ళీ తర్వాత 6 నెలలకి తీసుకున్నది ఏమో 9 భాగాలు, కట్టాల్సింది ఎంత సార్ అంటే 10 భాగాలు, ఓకే. ఎందుకని? ప్రతి 6 నెలలకు ఒకసారి వడ్డీని లెక్కిస్తున్నాను అని చెప్పాడు, ఓకేనా అండి. అందుకే 6 నెలలు 6 నెలలు 6 నెలలు మొత్తం ఏం చేశాను సార్ అంటే 1 సంవత్సరం 6 నెలలుగా మార్చాను, ఓకేనా. సో వెంటనే ఇక్కడ మనం చూద్దాం, చూడండి 9 9 9. సో ఎంత సార్ అంటే 729. దాన్ని క్యూబ్ చేస్తే వచ్చింది, ఓకే. మరి 10 × 10 × 10 అంటే ఎంత సార్ అంటే జస్ట్ 1000 గా మనం అయితే తీసుకోవచ్చు, ఓకేనా. నువ్వు తీసుకున్నదేమో 729 రూపాయలు, మరి ఇస్తుందేమో 1000 భాగాలు. మరి ఎంత ఎక్కువ ఇస్తున్నావు సార్ అంటే చూడండి, మరి 271 భాగం అనేది ఎక్కువగా ఇస్తున్నావు. సో వెంటనే నేను వచ్చి అడిగాను, అరే నువ్వు తీసుకుంది 729 భాగాలే కదా, మరి ఎందుకు వీడికి 1000 భాగాలు ఇస్తున్నావు అన్నాను. అప్పుడు వెంటనే వాడు ఏం చెప్తున్నాడు అంటే ఇక్కడ అమౌంట్ సార్, అమౌంట్ అంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ ఉంటది. మరి ప్రిన్సిపల్ ఏమో 729 భాగాలు, మరి నేను ఇవ్వాల్సిన ఇంట్రెస్ట్ 271 భాగాలు కాబట్టి మొత్తం 1000 భాగాలు ఇచ్చాను సార్ అని వాడు నాకు క్లియర్ అండ్ క్లారిటీగా చెప్పాడు, ఓకేనా. మరి దీన్ని బట్టి వాడు ఏం అడుగుతున్నాడో చూద్దాం. చూడండి వాడు ఇచ్చిన సొమ్ము ఎంత సార్ అంటే 729 భాగాలు, ఓకే. మరి 729 భాగాల విలువ 14,580కి సమానమైతే, ఓకే. మరి నాకు రావాల్సిన ఇంట్రెస్ట్ చూడండి 271 అనేది ఎంతకి సమానం అనేది నా క్వశ్చన్. చూడండి ఇక్కడ మీరు గమనించినట్లయితే 7 రెళ్ళు 14, 2 రెళ్ళు 4, 9 రెళ్ళు 18 అంటే డబల్ అయ్యింది అన్న విషయం తెలుసుకోవాలి, ఓకేనా. సో వెంటనే ఇక్కడ కూడా నేను 0 తీసుకున్నాను. 1 2 ఎంత సార్ అంటే 2, 7 రెళ్ళు 14, 4 రాసి 1 పక్కన పెట్టాను. మరి 2 రెళ్ళు 4 ఇందాక పక్కన పెట్టిన 1ని తీసుకొచ్చాను. సో ఆన్సర్ ఏమవుతుంది సార్ అంటే 5420. మరి ఉందా సార్ 5420 అంటే ఆప్షన్ బి లో ఉంది కాబట్టి వెంటనే దీన్ని మనం ఆన్సర్ గా చూస్ చేసుకోవాలి, ఓకేనా అండి. మీకు ఇంకో విషయం ఏంటంటే ఇలా సోది కూడా రాయాల్సిన అవసరం లేదు, ఓకేనా. ఫస్ట్ మోడల్ కదా, మీకు గుర్తుందో లేదో అని చెప్పేసి ఇంకొకసారి రాయడం జరిగింది. ఇదేం రాయాల్సిన అవసరం లేదు, ఓకేనా అండి. మరి 22.22% ఏమని రాయొచ్చు సార్ అంటే 2/9 అని చెప్పి రాయొచ్చు. ఇప్పుడు సంవత్సరానికి 2 భాగాలు చెల్లించాలి. మరి నేను 6 నెలలకే కాబట్టి ఎన్ని భాగాలు? 1 భాగం, ఓకేనా అండి. చూడండి మరి ప్రిన్సిపల్ మారదు కదా, 9 భాగాలు కాబట్టి 6 నెలలు 6 నెలలు 6 నెలలు బట్టి క్యూబ్, ఓకేనా. 9 క్యూబ్ అంటే ఎంత సార్ అంటే 729 భాగాలు, ఓకే. మరి నేను సంవత్సరానికి అయితే 2 భాగాలు, బట్ 6 నెలలకి 1 భాగమే. 6 నెలలు 6 నెలలు 6 నెలలు 3 6 నెలలు కాబట్టి వెంటనే 10 క్యూబ్. మరి 10 క్యూబ్ నే మనం ఏమంటాం సార్ అంటే జస్ట్ 1000 అంటామని చెప్పేసి ఈ విధంగా కూడా నువ్వు రాసుకోవడానికి ఏముంది సార్ అంటే అవకాశం అనేది ఉంది. నీ మీద మాత్రమే ఇవన్నీ డిపెండ్ అయి ఉంటాయి. నీకేం తెలియకుండా ఈ ఒక్క వీడియోనే విని నేను ఇలా రాస్తాను సార్ అంటే ఇంపాసిబుల్ అండి, ఓకేనా. దీని గురించి నీకు పూర్తి అవగాహన ఉన్న తర్వాత మాత్రమే ఇలా రాయడానికి అవకాశం ఉంటుంది, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7 చూడండి. క్వశ్చన్ నెంబర్ 7 ఏమంటున్నాడు? వాట్ ఈస్ ది కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 8,000 rupees at 20% per annum 9 months compounded quarterly? చూడండి 8,000 రూపాయలపై 20% వార్షిక వడ్డీ రేటుతో త్రైమాసిక వడ్డీతో వడ్డీని చెల్లించినట్లయితే 9 నెలల కాలానికి లభించే చక్కెర వడ్డీ ఎంత? మరి ఇక్కడ కూడా ఏమడుగుతున్నాడు? వడ్డీ గురించే మాట్లాడుతున్నాడు. నువ్వు వడ్డీ గురించి కానీ ప్రిన్సిపల్ గురించి కానీ అమౌంట్ గురించి మాట్లాడావనుకోండి, నేను అదే మోడల్ ద్వారా వెళ్తాను, ఇంకా ఏ మోడల్ ద్వారా వెళ్ళను, ఓకేనా. చూద్దాం. చూడండి మరి నాకు కావాల్సింది ఒకటి ప్రిన్సిపల్, రెండోది ఏంటి సార్ అంటే అమౌంట్. చూడండి మరి సంవత్సరానికి వడ్డీ ఎంత సార్ అంటే 20%, ఓకేనా. మరి వడ్డీని ఎప్పుడు లెక్కించమంటున్నావు? 3 నెలలకు లెక్కించమంటున్నావు. చూడండి సంవత్సరానికి 20%, 6 నెలలకి 10%, మరి 3 నెలలకి 5%, ఓకేనా. అంటే నేను వడ్డీని క్యాలిక్యులేట్ చేయవలసింది ఎంతకి సార్ అంటే జస్ట్ 5%. ఎందుకని? వడ్డీని 3 నెలలకు ఒకసారి లెక్కించమంటున్నావు కదా. సంవత్సరానికి అయితే 20%, 6 నెలలకైతే 10%, మరి నువ్వు చెప్తున్న 3 నెలలకైతే నేను కట్టాల్సిన వడ్డీ 5% మాత్రమే.
మాత్రమే. మరి 5% 1/20 అంటాం కాబట్టి సో వెంటనే 20 చూడండి 1/20 అంటాం కాబట్టి నేను తీసుకున్నది 20 భాగాలు, చెల్లించవలసింది 21 భాగం. మరి ఇక్కడ నువ్వేం చెప్తున్నావు? 9 నెలలకి అంటున్నావు. 3 నెలలు 3 నెలలు 3 నెలలు. సో వెంటనే ఏం చేస్తాను? క్యూబ్ చేస్తాను. మరి 20 క్యూబ్ అంటే ఎంత సార్ అంటే 8,000 అయిపోయింది. చూడండి. నెక్స్ట్ నేను తీసుకున్నది 20 భాగాలు, ఒక భాగం వడ్డీ కట్టాలి అంటే 21 భాగాలు. మరి 21 క్యూబ్ నే మనం ఏమని చెప్పొచ్చు సార్ అంటే 6 కాదు సారీ 6 అని చెప్పేసి 6 కాదు 9 అని చెప్పేసి ఎంత అని చెప్పొచ్చు సార్ అంటే 61 అని చెప్పడానికి అవకాశం అయితే ఉంటది. అంటే నీకు వెంటనే ఏం ఐడియా ఉండాలి? క్యూబ్స్ అనేది ఐడియా ఉండాలి. క్యూబ్స్ మర్చిపోయావు అనుకోండి చేసేది ఏమి లేదు. ఓకేనా? నువ్వు తీసుకున్నది 8,000, మరి చెల్లించవలసింది 9,261 రూపాయలు. మరి 8,000కి 8,000 సమానమైనప్పుడు అసలుకి అసలు సమానం అవుతుంది. ఓకేనా? మరి 8,000 తీసుకొని నువ్వు 9,261 రూపాయలు చెల్లిస్తున్నావు అంటే నువ్వు చెల్లిస్తున్న వడ్డీ ఎంతో కాదు 1,261. మరి ఎక్కడుంది సార్ 1,261 అంటే ఆప్షన్ డి లో ఉంది కాబట్టి డీని ఆన్సర్ గా చూస్ చేసుకోవాలి. సార్ ఇక్కడ 5% గా ఎందుకు మార్చాడు అనేది తెలియాలి అంటే కాన్సెప్ట్ మీద అవగాహన ఉండాలి. ఓకేనా? అందుకే వీటిని నేను చెప్తుంది రివిజన్ క్లాసెస్. మీరు ఆల్రెడీ క్లాస్ విన్న తర్వాతే ఇవి మీకు అర్థమవుతాయి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. మరి క్వశ్చన్ నెంబర్ 8 ఏమంటున్నాడు ఒకసారి చూద్దాం. చూడండి. ఏ పర్సన్ టేక్స్ ఏ సమ్ ఆఫ్ మనీ yet 14.2/7% per annum as compound interest after 1 year 7 months. Okay, the interest will be 6,200. ఫైండ్ ది ప్రిన్సిపల్. చూడండి ఏమంటున్నాడు? కొంత సొమ్ముని 14.2/7% వార్షిక వడ్డీ రేటుతో 1 సంవత్సరం 7 నెలలకు లభించే చక్ర వడ్డీ 6,200 రూపాయలైన అసలు సొమ్ము ఎంత? ఓకేనా? మరి వాడు అడుగుతుంది ప్రిన్సిపల్ అమౌంట్ కాబట్టి వెంటనే మళ్ళీ నేను ఎక్కడికి వెళ్తాను సార్ అంటే మోడల్ నెంబర్ 1. ఒకటి నాకు ప్రిన్సిపల్ కావాలి, రెండోది అమౌంట్ కావాలి. చూడండి. మరి సంవత్సరానికి వడ్డీ ఎంత? 14.2/7. మరి దీన్ని ఏమంటాం? 1/7 అంటాం. అంటే నేను తీసుకున్నది 7 భాగాలు, మరి ఒక భాగం వడ్డీ కాబట్టి నేను చెల్లించవలసిన ఎన్ని భాగాలు? 8 భాగాలు. ఓకేనా? మరి ఎంతకాలం సార్ నేను తీసుకుంది అంటే 1 సంవత్సరం 7 నెలలు. ఓకేనా? సంవత్సరానికి వడ్డీ అయితే 1/7. ఓకేనా? 7 భాగాలకి ఒక భాగం వడ్డీ కట్టాలి. మరి నాకు ఇక్కడ కావాల్సింది 7 నెలలకి వడ్డీ. చూడండి ఎలా కనుక్కుంటున్నారు? 12 నెలలకి 12 months కి నేను కట్టవలసింది ఎంత అని చెప్పాను సార్ అంటే 1/7, 1/7 భాగాలు కట్టాలి. ఎప్పుడు? 12 నెలలకి. మరి నాకు కావాల్సింది 7 నెలలకి. ఎందుకని? 12 నెలల ఒక 7 నెలలు నేనేం చేశాను? అప్పుగా తీసుకున్నాను కాబట్టి. ఓకేనా? చూడండి ఇక్కడ మంత్స్ కి మంత్స్ క్యాన్సిల్, మరి ఇక్కడ 7కి 7 క్యాన్సిల్, మరి ఇది అటు వెళ్ళిపోతే ఏమవుతుంది? 1/12 అవుతుంది. ఓకేనా అండి? అంటే నేను తీసుకున్నది ఎన్ని భాగాలు? 12 భాగాలు. మరొక భాగం వడ్డీగా చెల్లించాలి కాబట్టి నేను చెల్లించవలసింది ఎన్ని భాగాలు సార్ అంటే 13 భాగాలు. ఇక్కడితో నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏమైంది సార్ అంటే ఎనఫ్ అయిపోవడం అనేది జరిగిందండి. ఓకేనా? నీ బుక్ లో ఇది మాత్రమే ఉండాలి. ఓకేనా? మొదటి సంవత్సరం 7 భాగాలు తీసుకున్నాను, 8 భాగాలు కట్టాను. దాన్ని 14.2/7% వడ్డీ అంటాం. ఓకేనా? మరి తర్వాత 7 నెలలకి ఓకేనా 7 నెలలకి 12 భాగాలు తీసుకున్నాను, 13 భాగాలు కట్టాను. ఓకేనా అండి? దీన్నే మనం ఏమంటాం సార్ అంటే 1/12% వడ్డీ అంటాం. ఓకేనా? సో ఒకసారి చూద్దాం. చూడండి. 12 × 7 12 ఏళ్ళు ఎంత సార్ అంటే 84. అంటే నేను తీసుకున్నది 84 భాగాలు. ఓకేనా? 13 ఎనిమిదిలు ఎంత సార్ అంటే 104. అంటే నేను చెల్లిస్తుంది ఎంత సార్ అంటే 104 భాగాలు. ఓకేనా? 84 భాగాలు తీసుకొని 104 భాగాలు చెల్లిస్తున్నాను అంటే ఎన్ని భాగాలు వడ్డీ చెల్లిస్తున్నాను సార్ అంటే 20 భాగాలు వడ్డీ చెల్లిస్తున్నాను. మరి ఆ 20 భాగాల విలువే వాడు ఏమంటున్నాడు సార్ అంటే 6,200 అంటున్నాడు. మరి ఇప్పుడు అడుగుతుంది అసలు. మరి అసలు ఎంత సార్ అంటే 84 భాగాలు కాబట్టి 84 భాగాల విలువ ఎంత అనేది క్వశ్చన్. చూడండి ఒకసారి ఎలా క్యాన్సిల్ చేస్తున్నాను. మరి ఇక్కడ 20తో క్యాన్సిల్ చేద్దాం. 0కి 0 క్యాన్సిల్. మరి 20 2తో క్యాన్సిల్ చేస్తే 2 3 2 1 0. ఓకేనా? మరి వెంటనే 0కి 0 తీసుకోవచ్చు. 31 × 84. చూడండి ఇక్కడ
మరి 31 ఇంటూ 84 ఎలా చేయాలో చెప్పాను కదా. ఒక్క 4 ఎంత సార్ అంటే 4. మరి 4 3 12, 8 1 8, 12 8 20 కాబట్టి 0 రాసి 2 పక్కన పెట్టాను. ఓకేనా. 8 3 24, 24కి 2 కలిపితే ఎంత సార్ అంటే 26. సో వెంటనే మన ఆన్సర్ ఏం చెప్పొచ్చు సార్ అంటే 26040. మరి ఉందా సార్ 26040 అంటే ఆప్షన్ బి లో ఉంది కాబట్టి బిని మనం ఆన్సర్ గా చూస్ చేసుకోవాలి. ఓకేనా. నువ్వు ఎప్పుడైతే ఇంత స్పీడ్ గా క్యాలిక్యులేషన్ చేయగలుగుతావో అలాంటి సందర్భంలోనే నువ్వు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సక్సెస్ అవడం అనేది జరుగుతుంది. ఓకేనా అండి. అంతే తప్ప నేను ఏదో సోగా చేసుకుంటాను, మెల్లమెల్లగా చేసుకుంటాను అంటే ఆ క్వశ్చన్ కి నువ్వు ఆన్సర్ చేయడానికి చాలా సమయం అనేది పడుతుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9 ఒకసారి చూద్దాం. మరి చూడండి క్వశ్చన్ నెంబర్ 9 ఏమంటున్నాడు. A percentage 2,400 rupees, a 10% per annum, a compound interest. Okay. How many years the amount will be 2,904? చూడండి ఏమంటున్నాడు. ఒక వ్యక్తి 2,400 రూపాయలని 10% వార్షిక వడ్డీ రేటుతో అప్పుగా ఇచ్చినట్లయితే ఎంతకాలం తరువాత ఆ సొమ్ము 2,904 మొత్తంగా చెల్లించవలసి ఉంటుంది. చూడండి మరి అంతకుముందు వీడియోస్ లో ఏమడిగాడు సార్ అంటే ప్రిన్సిపల్ అడగటం గాని లేదా ఇంట్రెస్ట్ అడగటం గాని లేదా అమౌంట్ అడగటం గాని జరిగింది. ఓకేనా. మరి ఆ మూడిటికి సంబంధించి ఒకే ఒక మోడల్ వాడాను. మరి ఇప్పుడు వాడు అడుగుతుంది ఏంటి సార్ అంటే ఒకటి టైం అడుగుతాడు లేదా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది అడుగుతాడు. మరి ఈ రెండింటిని అడిగితే నేను ఇక్కడ ఏ మోడల్ యూస్ చేస్తున్నానో ఒక్కసారి క్లియర్ గా గమనించాలండి. ఓకేనా. చూడండి మరి ప్రిన్సిపల్ మరి వాడు ఎంత సొమ్మును అప్పుగా తీసుకున్నాడు సార్ అంటే 2,400 రూపాయలని అప్పుగా తీసుకున్నాడు. ఓకే. మరి వాడు చెల్లిస్తున్న సొమ్ము అంటే అమౌంట్ చూడండి నేను తీసుకుందేమో 2,400, మరి నేను చెల్లిస్తుంది ఎంత సార్ అంటే 2,904 రూపాయలు అయిపోయింది. చూడండి మరి అంతకు ముందు క్వశ్చన్స్ లో కూడా మనం ఏం చేసాం సార్ అంటే ప్రిన్సిపల్ అమౌంట్ గురించే మాట్లాడాం. మరి ఇప్పుడు కూడా ప్రిన్సిపల్ మరియు అమౌంట్ గురించే మాట్లాడాను. ఓకేనా అండి. అక్కడ స్క్వేర్ చేయడమో కూట్ చేయడమో ఏదో ఒకటి చేశాను. బట్ ఇక్కడ ఏం చేస్తాను సార్ అంటే క్యాన్సిలేషన్ చేస్తాను. చూడండి వీళ్ళిద్దరి మధ్య రేషియో నాకు కావాలి. చూడండి మరి ఇవి రెండు ఏ టేబుల్స్ లో పోతాయి అని ఎవరు తెలుసుకోవాలి సార్ అంటే నువ్వు తెలుసుకోవాలండి. నీకు టేబుల్స్ డివిజిబిలిటీ రూల్స్ వచ్చినాయి అనుకోండి చాలా స్పీడ్ గా క్యాన్సిల్ చేస్తావు. నీకు అవేమీ రాలేదనుకో 2 టేబుల్లో పోయిద్దా, 3 టేబుల్లో పోయిద్దా, 1 టేబుల్లో పోయిద్దా అని నీ టైం అంతా ఏమవుతుంది వేస్ట్ అవడం అనేది జరుగుతుంది. ఓకేనా. మరి ఇక్కడ చూస్తే నాకు అర్థమైపోయింది 6వ ఎక్కంలో పోయింది. చూడండి మరి 6 4 ఎంత సార్ అంటే 24, దాని పక్కన 2 సున్నాలు. ఓకే. మరి ఇక్కడ చూద్దాం. చూడండి 6 4 ఎంత సార్ అంటే 24, 5 మిగిలింది. సో దాని పక్కన 0 ఉంది. ఓకేనా అండి. నెక్స్ట్ మళ్ళీ 6తో క్యాన్సిల్ చేద్దాం. చూడండి 6 8 ఎంత సార్ అంటే 48, ఎంత మిగిలింది 2 మిగిలింది. మళ్ళీ 6 4 ఎంత సార్ అంటే 24. ఓకేనా. మళ్ళీ క్యాన్సిల్ చేసిన చూడండి మళ్ళీ ఏ టేబుల్లో సార్ అంటే 4 1, దాని పక్కన 2 సున్నాలు. ఓకే. మరి ఇక్కడ చూడండి మరి 4 1, 4 2, 4 1 చూడండి ఇలా నువ్వు క్యాన్సిల్ చేసుకుంటూ వెళ్ళిపోయే క్రమంలో నీకు ఎక్కడ వరకు రావాలి సార్ అంటే ఏదైనా ఒక స్క్వేర్ గాని ఏదైనా ఒక క్యూబ్ గాని ఏదైనా ఒక పవర్ వచ్చే వరకు నువ్వేం చేయాలి సార్ అంటే ఇదే విధంగా క్యాన్సిలేషన్ చేయాలండి. ఓకేనా. మరి ఇప్పుడు దీన్ని ఏమని రాయొచ్చు సార్ అంటే 10 స్క్వేర్. మరి 100 ని మనం ఏమని రాయొచ్చు సార్ అంటే 10 స్క్వేర్ అని రాయొచ్చు. ఓకేనా. మరి 121 ని మనం ఏమని రాయొచ్చు సార్ అంటే 11 స్క్వేర్. ఓకేనా. దీన్ని మనం ఏమని రాయొచ్చు 11 స్క్వేర్ అని రాయొచ్చు. ఇలా క్యాన్సిల్ చేస్తూ నువ్వు ఎక్కడ వరకు వెళ్ళాలి సార్ అంటే ఈ పవర్స్ సేమ్ ఉండాలండి. ఇది స్క్వేర్ ఇది స్క్వేర్, ఒకవేళ ఇది క్యూబ్ ఇది క్యూబ్, ఇది పవర్ 4 ఇది పవర్ 4, ఆ విధంగా వచ్చే వరకు నువ్వేం చేయాలి సార్ అంటే క్యాన్సిలేషన్ అనేది చేయాలి. ఇలా చేసావనుకోండి క్వశ్చన్ కంప్లీట్ అయిపోయినట్టే. చూడండి ఇక్కడ మనకి ఎంత వచ్చింది సార్ అంటే 2 వచ్చింది. మరి 2 అంటే మీనింగ్ ఏంటి సార్ అంటే వడ్డీని ఎప్పుడు లెక్కిస్తున్నాం వార్షికంగా సంవత్సరానికి ఒకసారి. ఓకేనా. వడ్డీని సంవత్సరానికి ఒకసారి లెక్కించాము. ఇక్కడ ఎంత వచ్చింది 2 వచ్చింది కాబట్టి ఎన్ని సంవత్సరాలు తీసుకోవాలి 2 సంవత్సరాలు ఆన్సర్ తీసుకోవాలి. మరి ఎక్కడుంది సార్ 2 సంవత్సరాలు అంటే ఆప్షన్ సి లో ఉంది కాబట్టి సిని ఆన్సర్ గా మనం గుర్తించాలి. ఇంకొక విషయం ఏంటి అంటే అసలు ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా మనకు అవసరం లేదండి. ఓకేనా. ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ను కూడా ఎవరు కనుక్కోవచ్చు సార్ అంటే మనమే కనుక్కోవచ్చు. ఎలా సార్ అనేది కూడా చెప్తాను ఒక్కసారి చూడండి.
నేను తీసుకున్నది ఎన్ని భాగాలు చూడండి, ప్రిన్సిపల్ నేను తీసుకున్నది ఎన్ని భాగాలు సార్ అంటే 10 భాగాలు. ఓకే, మరి నేను వాడికి చెల్లిస్తుంది ఎన్ని భాగాలు సార్ అంటే 11 భాగాలు. మరి 10 భాగాలు తీసుకొని 11 భాగాలు చెల్లిస్తున్నాను అంటే ఒక భాగం వడ్డీ. మరి వడ్డీ ఎప్పుడు అసలు మీద చెల్లిస్తాం కాబట్టి 1/10నే మనం ఏమంటాం సార్ అంటే జస్ట్ 10% అంటాం. ఓకేనా, అంటే మనకి ఇక్కడ ఏం అవసరం లేదు సార్ అంటే పర్సంటేజెస్ కూడా అవసరం లేదు. ఓకేనా, సో ఈ రెండింటిని బేస్ చేసుకొని మనం ఏం కనుక్కోవచ్చు అంటే టైం అడిగితే టైం కనుక్కోవచ్చు, మరి పర్సంటేజెస్ అడిగితే అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడిగితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా కనుక్కోవచ్చు. ఓకేనా అండి, సో ఈ మోడల్ ద్వారానే రెండిటికి ఆన్సర్ అనేది చేసేయచ్చు. ఓకేనా, సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. మరి ఈ క్వశ్చన్ నెంబర్ 10 ఏమంటున్నాడో చూద్దాం. చూడండి, ఏ పర్సన్ టేక్స్ 10,290 rupees at 28.4/7% per annum at compound interest. Okay, how many years the amount will be 21,870 rupees. చూడండి, ఒక వ్యక్తి 10,290 రూపాయలను 28.4/7% వార్షిక వడ్డీ రేటుతో అప్పుగా ఇవ్వగా ఎంత కాలం తరువాత ఆ సొమ్ము 21,870 మొత్తంగా లభిస్తుంది అంటున్నాడు. ఓకేనా, మరి నాకు ఈ పర్సంటేజ్ పని లేదండి, ఈ పర్సంటేజ్ ను కూడా నేనే కనుక్కొని చూపెడతాను, ఒక్కసారి మీరైతే చూడండి. ఓకేనా, మరి నేను వాడికి ఇచ్చిన ప్రిన్సిపల్ ఎంత, మరి ఎంత సొమ్ము అప్పుగా ఇచ్చాను సార్ అంటే 10,290 రూపాయలని వాడికి అప్పుగా ఇచ్చాను. ఓకే, మరి వాడు నాకు ఎంత అమౌంట్ తిరిగి చెల్లించాడు. చూడండి, నేను ఇచ్చిందేమో 10,000, వాడు నాకు రిటర్న్ గా ఇచ్చింది ఎంత సార్ అంటే 21,870 రూపాయలని ఏం చేశాడు సార్ అంటే రిటర్న్ గా వాడు నాకు చెల్లించాడు. ఓకేనా, సో మరి నాకు కావాల్సింది ఏంటిది, వీళ్ళిద్దరి మధ్య రేషియో. ఎందుకు సార్ అంటే టైం అడిగినా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడిగినా వీళ్ళిద్దరి మధ్య రేషియో మాత్రమే కనుక్కుంటాను. చూడండి, ఇక్కడ 0కి 0 క్యాన్సిల్. ఓకే, మరి చూస్తే అర్థమైపోతుంది ఏ టేబుల్లో కట్ అవుతుంది, 3వ ఎక్కమని. చూడండి, మరి 3వ ఎక్కం చూడండి, 3 3 ఎంత సార్ అంటే 9, 3 4 12, నెక్స్ట్ మళ్ళీ 3 3 9 అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. చూడండి, 3 ఏళ్ళు 21, 3 2 6, 3 9 27 అయిపోయింది. చూడండి, మళ్ళీ ఇంకేమన్నా క్యాన్సిల్ అవుతుందా అంటే అవ్వదండి. సో వెంటనే ఇక్కడ వరకు నేను ఏం చేశాను, స్టాప్ చేశాను. ఎందుకు సార్ అంటే ఇది దేనికో దానికి స్క్వైరో క్యూబో పవర్ అవుతుందని నాకు ఒక క్లారిఫికేషన్ అనేది ఉంది. ఓకేనా, మరి 343ని మనం ఏమంటాం సార్ అంటే 7³ అని చెప్పేసి రాయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ మరి 729ని మనం ఏమంటాం సార్ అంటే వెంటనే 9³ అని చెప్పడం జరుగుతుంది. ఓకేనా అండి, మరి ఇక్కడ పవర్ ఎంత ఉంది, 3 ఉంది. ఓకేనా అండి, మరి వడ్డీని ఎప్పుడు లెక్కిస్తున్నారు సార్ అంటే వార్షికంగా అంటే సంవత్సరానికి ఒకసారి. ఓకేనా, మరి ఇక్కడ ఎంత ఉంది, 3 ఉంది కాబట్టి 3 సంవత్సరాలకు ఒకసారి వడ్డీని లెక్కిస్తున్నారు అని చెప్పేసి క్లియర్ గా మనం చెప్పడానికి అవకాశం అనేది ఉంది. ఓకేనా, ఒకవేళ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడిగితే ఏం చేస్తారు, షూర్ ఖచ్చితంగా చూడండి. మరి నేను తీసుకున్న ప్రిన్సిపల్ ఎంత సార్ అంటే చూడండి, నేను తీసుకున్న ప్రిన్సిపల్ ఏమో 7 భాగాలు. ఓకే, నేను వాడికి చెల్లిస్తున్న అమౌంట్ ఎంత సార్ అంటే 9 భాగాలు. చూడండి, నేను తీసుకున్నదేమో 7 భాగాలు, చెల్లిస్తుందేమో 9 భాగాలు. మరి 7 భాగాలు తీసుకొని 9 భాగాలు చెల్లిస్తున్నాను అంటే ఎంత వడ్డీ కడుతున్నాను సార్ అంటే 2 భాగాలు వడ్డీ. మరి వడ్డీ ఎప్పుడు అసలు మీదే కడతాం కాబట్టి 2/7. మరి ఈ 2/7నే మనం ఏమంటాం సార్ అంటే 28.4/7% అని మాట్లాడడం జరుగుతుంది. ఓకేనా, అంటే వాడు ఇయర్స్ అడిగితే ఇయర్స్ కనుక్కోవచ్చు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడిగితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా కనుక్కోవచ్చు అని నీకు ఒక క్లారిఫికేషన్ అనేది ఉండాలి. ఓకేనా అండి, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11. మరి ఈ క్వశ్చన్ నెంబర్ 11 ఒకసారి చూద్దాం. చూడండి, in how much time will 8,000 rupees interest on rupees 2,648 at 20% per annum interest beginning compounded half yearly. ఓకే, చూడండి ఏమంటున్నాడు, 20% వార్షిక వడ్డీ రేటుతో వడ్డీ సగం సంవత్సరానికి ఒకసారి లెక్కిస్తూ ఎంత సమయం తరువాత 8,000 రూపాయలు అసలు కాస్త 2,648 వడ్డీగా మారుతుంది అంటున్నాడు. చూడండి, మరి ఇక్కడ వడ్డీని ఏం చేస్తున్నాడు, 6 సంవత్సరాలకు ఒకసారి లెక్కిస్తున్నాడు. నువ్వు 6 సంవత్సరాలకు లెక్కించుకుంటావా, 3 సంవత్సరాలకు లెక్కించుకుంటావా, 3 నెలలకు లెక్కించుకుంటావా నాకు అనవసరం. ఓకేనా, మరి నేను అదే మోడల్ ద్వారా వెళ్ళిపోతాను. చూడండి,
మరి ప్రిన్సిపల్, నేను నీ దగ్గర తీసుకున్న అప్పు ఎంతో చెప్పు. ఎంత తీసుకున్నాను? 8,000 రూపాయలని నేను వాడి దగ్గర అప్పుగా తీసుకోవడం జరిగింది. ఓకేనా? మరి వాడికి చెల్లించవలసిన అమౌంట్ ఎంత? అరే అమౌంట్ ఎలా సార్, తెలియదు కదా అని కంగారు పడొద్దండి. చూడండి, నేను తీసుకున్నది 8,000, వడ్డీ ఎంత కడుతున్నాను? 2,648 రూపాయలు కడుతున్నాను. ఓకేనా? అంటే వాడికి నేను కడుతుంది ఎంత సార్ అంటే 10,648 రూపాయలు. ఎనఫ్ అయిపోయింది. ఇంతకు మించి నువ్వు పెద్దగా డిస్కషన్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఓకేనా? అంటే నా దగ్గర ప్రిన్సిపల్ ఉంది, అమౌంట్ ఉంది, వీళ్ళిద్దరూ ఉంటే చాలు. నేనేం కనుక్కోగలను సార్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోగలను, ఇయర్స్ కూడా కనుక్కోగలను. ఓకేనా అండి? సో ఒక్కసారి మనం క్యాన్సిల్ చేద్దాం. చూడండి, 8వ ఎక్కం చూడండి. మరి 8 ఒకట్లు 0 0 0. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. 8 ఒకట్లు 8. సో ఎంత మిగిలింది సార్ అంటే 2 మిగిలిందండి. 8 3 24, మళ్ళీ 2 మిగిలింది. 8 3 24, 8 ఒకట్లు 8. చూడండి, మరి ఇంకేమన్నా టేబుల్లో క్యాన్సిల్ అవుతుందా? అవ్వదు. సో వెంటనే దీన్ని ఇక్కడతో ఏం చేశాను సార్ అంటే స్టాప్ చేశానండి. చూడండి, ఇదేమన్నా స్క్వైర్ గానీ క్యూబ్ గానీ పవర్ గానీ అవుతుందా అని ఆలోచించాను. సో వెంటనే చూడండి, మరి 1000 ని మనం ఏమని రాయొచ్చు సార్ అంటే 10 క్యూబ్ అని రాయొచ్చు. ఓకే, మరి ఇక్కడ 1331 ని మనం ఏమని రాయొచ్చు సార్ అంటే 11 క్యూబ్ అని రాయడం జరుగుతుంది. ఓకేనా? సో ఇక్కడ క్యూబ్, ఇక్కడ క్యూబ్. సో వెంటనే ఏం చేస్తారు? 3 ఇయర్స్ అని తీసుకుంటారు. అదే మనం చేసే మిస్టేక్. చూడండి, ఇక్కడ నేను చెప్తున్న విషయాన్ని మీరు క్లియర్ గా గమనించాలి. ఇక్కడ ఎంత వచ్చింది సార్ అంటే 3 రావడం జరిగింది. మరి వడ్డీని ఎప్పుడు లెక్కేస్తున్నారు? సగం సంవత్సరానికి, అర్ధ సంవత్సరానికి ఒకసారి లెక్కిస్తున్నారు. ఓకేనా అండి? ఇక్కడ 3 వచ్చిందంటే మీనింగ్ ఏంటి సార్ అంటే 6 నెలలు, 6 నెలలు, 6 నెలలు. ఓకేనా అండి? 3 6 నెలలు అని అర్థం. మరి 3 6 నెలలనే మనం ఏమంటాం సార్ అంటే జస్ట్ సంవత్సరంన్నర అంటాం. ఓకేనా? ఇందాక ఎందుకు తీసుకున్నారు సార్? ఇక్కడ 2 వస్తే 2 తీసుకున్నారు, 3 వస్తే 3 ఎందుకు తీసుకున్నారు అంటే సంవత్సరానికి ఒక వడ్డీని లెక్కించాడు కాబట్టి 2 వచ్చింది కాబట్టి 2 ఇయర్స్. ఓకేనా? మరి 3 వచ్చింది కాబట్టి 3 ఇయర్స్ తీసుకున్నాను. మరి ఇక్కడ వడ్డీని ఏం చేశాడు సార్ అంటే ఎప్పుడు లెక్కించాడండి? 6 నెలలకు ఒకసారి లెక్కించాడు. పవర్ 3 వచ్చింది కాబట్టి 6 నెలలు, 6 నెలలు, 6 నెలలు. సో 1.5 సంవత్సరం అవుతుంది అని చెప్పేసి ప్రతి విద్యార్థి గుర్తించాలి. ఓకేనా సార్? నాకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా సార్? చూడండి, అది కూడా చెప్తున్నాను. చూడండి, మరి ప్రిన్సిపల్ నేను తీసుకున్నది ఎన్ని భాగాలు సార్ అంటే 10 భాగాలు. ఓకే, మరి నేను చెల్లించవలసింది ఎన్ని భాగాలు సార్ అంటే చూడండి 11 భాగాలు. 10 భాగాలు తీసుకొని 11 భాగాలు చెల్లిస్తున్నాను అంటే నేను ఎన్ని భాగాలు వడ్డీ చెల్లిస్తున్నాను సార్ అంటే 1 భాగం. ఓకే, మరి 1/10, మరి 1/10 అంటే ఎంత సార్ అంటే జస్ట్ 10%. సో వెంటనే స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అయిపోతారు. సార్ మీరు 10% అని చెప్పారు, అక్కడ వాడు 20% ఇచ్చాడు, ఏంటి సార్ కదా అంటారు. చూడండి, ఈ 10% వడ్డీ ఎప్పుడు? 6 నెలలకి. 6 నెలలకి 10% అయినప్పుడు సంవత్సరానికి వడ్డీ ఎంత సార్ అంటే 20% అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? నువ్వు 6 నెలలకు ఒకసారి డబ్బుల్ని లెక్కించినప్పుడు నీకు వచ్చే వడ్డీ దేనికి సమానం సార్ అంటే 6 నెలలకి మాత్రమే సమానం, సంవత్సరానికి సమానం కాదు. ఓకేనా? సో ఇలాంటి చోట మీరు కన్ఫ్యూజ్ కావద్దు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. మరి ఈ క్వశ్చన్ ఏమంటున్నాడో చూద్దాం. చూడండి, ఏ సమ్ ఆఫ్ రూపీస్ 15,360 invest at 50% per annum compounded quarterly. Okay, the amount on rupees 19,440 compounded the time period. చూడండి, 50% వార్షిక వడ్డీ రేటుతో త్రైమాసిక వడ్డీ చెల్లింపుతో వడ్డీని చెల్లిస్తూ ఎంత సమయంలో 15,360 రూపాయలు కాస్త 19,440గా మారుతుంది అంటున్నాడు. షూర్, ఖచ్చితంగా. చూడండి, వాడు 3 నెలలు ఇచ్చినా, 6 నెలలు ఇచ్చినా, సంవత్సరం ఇచ్చినా, 7 నెలలు ఇచ్చినా కానీ నేను చేసే విధానంలో ఎలాంటి మార్పు రాదు. చూడండి, మరి నేను తీసుకున్న ప్రిన్సిపల్ ఎంత? చూడండి, నేను అప్పుగా ఎంత తీసుకున్నాను సార్ అంటే 15,360 రూపాయలు అప్పుగా తీసుకున్నాను. ఓకే, మరి నీకు చెల్లించవలసిన సొమ్ము ఎంత సార్ అంటే 19,440 రూపాయలని నేను ఏం చేశాను సార్ అంటే నీకు చెల్లించడం అనేది జరిగిందండి. ఓకేనా? సో ఒక్కసారి దీన్ని మనం క్యాన్సిలేషన్ చేసే ప్రయత్నం చేద్దాం. చూడండి ఒకసారి,
మరి ఇక్కడ సున్నాకి సున్నా ఏమవుతుంది సార్ అంటే క్యాన్సిల్ అవటం అనేది జరుగుతుంది. ఓకేనా, ఇంకే టేబుల్లో పోతుంది. చూడండి చివర్లో మనం చూసినట్లయితే 44 36 అంటే 4 ఎక్కంలో పోయిద్ది. సో వెంటనే 4 ఎక్కం చూడండి, 4 3 ఎంత సార్ అంటే 12, 3 మిగిలింది. ఓకేనా, 4 8 32, 4 9 36. ఓకే, నెక్స్ట్ మళ్ళీ 4 ఎక్కం చూడండి ఒకసారి. మరి 4 ఎక్కం చూద్దాం. చూడండి 4 4 16 ఎంత మిగిలింది? 5 మిగిలింది. ఓకేనా అండి, మరి 4 ఎక్కంతో చూసినట్లయితే ఎంత మిగిలింది? ఇక్కడ 4 మిగిలింది కాబట్టి ఓకే సారీ చూడండి 5 మిగిలింది కదా. ఓకే ఓకే, 4 4 16, 16 పోతే ఎంత మిగిలింది? 3 మిగిలింది. ఓకేనా, 4 8 ఎంత సార్ అంటే 32, 4 6 24. ఓకేనా, మళ్ళీ ఇంకేదన్నా టేబుల్లో కట్ అవుతుందా అని చెప్పేసి మనమే చెక్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంటది. ఓకేనా, మరి ఇక్కడ చూడండి ఓకే సారీ ఇక్కడ చిన్న మిస్టేక్ పడినట్టుంది, ఒకసారి చూద్దాం. చూడండి మరి 4 ఎక్కం చూడండి, 4 2 4 3 ఎంత సార్ అంటే 12, మరి 12 పోతే ఎంత మిగిలింది? 3 మిగిలింది. ఓకేనా, మళ్ళీ 3 3 33 అవుతుంది కాబట్టి 4 7 4 9 36. ఓకేనా, 4 8 32 కదా. చూడండి 4 8 32 ఎంత మిగిలింది? 1 మిగిలింది. ఓకేనా, పక్కనే 6 ఉంది కాబట్టి 4 4 ఎంత సార్ అంటే 16. ఓకే, మళ్ళీ ఇంకేమన్నా టేబుల్లో క్యాన్సిల్ అవుతుందా సార్ అంటే 2 ఎక్కంలో పోయింది. చూడండి మరి 2 ఎక్కంలో 2 1 2 9, నెక్స్ట్ 2 ఎన్నిసార్లు పోయిద్ది సార్ అంటే 2 2 4. ఓకేనా, నెక్స్ట్ మళ్ళీ 2 ఎక్కం చూడండి, 2 2 4, 2 4 8, 2 3 ఎంత సార్ అంటే 6. ఓకే, మరి ఇంకేదన్నా టేబుల్లో పోయిద్దా? నువ్వే చెక్ చేసుకోవాలి. ఏ టేబుల్ కనపడుతుంది? 3 ఎక్కం చూడండి, మరి 3 ఎక్కం చూసినట్లయితే 3 6 ఎంత సార్ అంటే 18. ఓకే, 3 4 ఎంత సార్ అంటే 12. ఓకే, మళ్ళీ ఇక్కడ చూద్దాం. చూడండి మరి 3 ఎక్కం, 3 8 24, 3 1 3. ఓకేనా, మరి ఇంకేమన్నా క్యాన్సిల్ అయిద్దా సార్ అంటే అవ్వదు. సో వెంటనే మనం ఏం చేయాలి సార్ అంటే ఇక్కడతో దీన్ని స్టాప్ చేసేయాలి. ఓకేనా, ఎంత వరకు క్యాన్సిల్ అవుతుందో అంతవరకు క్యాన్సిల్ చేస్తూ చేస్తూ చేస్తూనే వెళ్ళాలి. ఓకేనా, క్యాన్సిల్ కాని చోట ఆపేయాలి. చూడండి మరి ఆపిన వెంటనే ఇక్కడ నాకేం అర్థమవుతుంది సార్ అంటే 64 ని మనం ఏమని రాయొచ్చు సార్ అంటే 8 స్క్వేర్ అని రాయొచ్చు. ఓకే, మరి 81 ని మనం ఏమని రాయొచ్చు సార్ అంటే 9 స్క్వేర్ అని చెప్పి రాయడం జరుగుతుంది. చూడండి మరి ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది కాబట్టి వెంటనే 2 ఇయర్స్ తీసుకున్నాం అనుకోండి ఏమవుతుంది సార్ అంటే నీ క్వశ్చన్ రాంగ్ అవడం అనేది జరుగుతుంది. ఎందుకు సార్ అంటే చూడండి ఇక్కడ చూడండి, ఇక్కడ పవర్ ఎంత వచ్చింది? 2 వచ్చింది. మరి వడ్డీని ఎప్పుడు లెక్కిస్తున్నావు సార్ అంటే 3 నెలలకోసారి లెక్కిస్తున్నావు. ఓకేనా, 3 నెలలు 3 నెలలు మొత్తం ఎంత అవుతుంది సార్ అంటే 6 నెలలు అవుతుంది. మరి 6 నెలలనే మనం ఏమంటాం సార్ అంటే హాఫ్ ఇయర్ అని చెప్పి మాట్లాడడం జరుగుతుంది. ఓకేనా అండి, సో ఈ విధంగా నువ్వైతే తెలుసుకోవాలి. 6 మంత్ అన్నప్పుడు సార్ ఏం చేశారు, 3 మంత్ అన్నప్పుడు సార్ ఏం చేశారు, మరి 1 ఇయర్ అన్నప్పుడు ఎలాంటి మార్పులు చేస్తున్నాడు అనేది ఒక్కసారి నువ్వు గమనించినట్లయితే ఖచ్చితంగా ఈ క్వశ్చన్స్ కి మనం ఈజీగా ఆన్సర్ చేసే అవకాశం అనేది ఉంటది. ఓకేనా, ఒకవేళ నాకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కావాలి, షూర్ ఖచ్చితంగా చూడండి మరి నేను తీసుకున్న ప్రిన్సిపల్ ఎంత సార్ అంటే 8 భాగాలు. ఓకే, వాడికి చెల్లిస్తున్న అమౌంట్ ఎంత సార్ అంటే 9 భాగాలు. మరి 8 భాగాలు తీసుకొని 9 భాగాలు చెల్లిస్తున్నాను అంటే 1 భాగం వడ్డీ. మరి వడ్డీ ఎప్పుడు అసలు మీద కాబట్టి 1/8. మరి 1/8 ని మనం ఏమంటాం సార్ అంటే 12.5% అంటాం. చూడండి మరి 12.5% నాకు వచ్చింది సార్, మరి అక్కడ వాడు 50% అని తప్పుగా ఇచ్చాడు సార్ అని నువ్వు అంటావు. ఓకేనా, మరి నేను నీకు చెప్పేది ఏంటి అంటే నువ్వు వడ్డీకి ఇచ్చింది 3 నెలలకు అవునా కాదా? మరి నీకు వచ్చే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా 3 నెలలదే వస్తుంది. 3 నెలలకి 12.5% వడ్డీ, మరి 6 నెలలకైతే 25% వడ్డీ, మరి సంవత్సరానికైతే 50% వడ్డీ. వాడిచ్చిన వడ్డీ రేటు నువ్వు అనుకున్న వడ్డీ రేటు రెండు ఏమైనాయి? మ్యాచ్ అవడం అనేది జరిగింది. అంతే తప్ప ఇక్కడ వచ్చిన ఆన్సర్ నే నువ్వు ఆన్సర్ గా తీసుకోకూడదు. ఇక్కడ 3 మంత్స్ అన్నాడా, 6 మంత్ అన్నాడా, 7 మంత్స్ అన్నాడా అనేది ఒకసారి ప్రతి విద్యార్థి గమనించాలి. ఓకేనా అండి, నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్దాం. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13. మరి క్వశ్చన్ నెంబర్ 13 ఏమంటున్నాడో చూద్దాం. చూడండి if rupees 1440 amount to 1960 invested a compound interest, okay, compounded annually, okay, for 2 years the annual rate of compound interest చూడండి
ఎంత శాతం వార్షిక వడ్డీ రేటుతో చక్కెర వడ్డీ పైన పెట్టిన పెట్టుబడి 1440 రూపాయలు 2 సంవత్సరాల్లో 1960 రూపాయలు మొత్తంగా అవుతుంది అంటున్నాడు. ఓకేనా. మరి ఇందాక టైం అడిగాడు, ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడిగాడు. ఇందాక టైంలోనే మనం ఏం కనుక్కున్నాం, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కున్నాం కాబట్టి ఇప్పుడు కూడా ఈజీగా కనుక్కోవచ్చు అండి. చూడండి, మరి వాడు నాకు ఇచ్చిన ప్రిన్సిపల్ ఎంత సార్ అంటే 1440 రూపాయలు నాకు ప్రిన్సిపల్ గా ఇచ్చాడు. ఓకే, మరి నేను వాడికి ఎంత ఇచ్చాను సార్ అంటే 1960 రూపాయలు వాడికి అమౌంట్ గా ఇవ్వడం జరిగింది. ఓకేనా. మరి ఒక్కసారి దీన్ని మనం క్యాన్సిలేషన్ చేద్దాం. చూడండి, మరి 0కి 0 క్యాన్సిల్. ఓకేనా. మరి ఈ రెండు చూస్తే నాకు అర్థమైపోతుంది స్క్వైర్స్ అని. ఓకేనా. మరి దీన్ని మనం ఏమని చెప్పొచ్చు సార్ అంటే 12 స్క్వేర్. 12 ఎంత సార్ అంటే 144. ఓకేనా. మరి దీన్ని కూడా మనం ఏమని చెప్పొచ్చు సార్ అంటే 14 7 స్క్వేర్. సో వెంటనే దీన్ని మనం ఏమని చెప్పొచ్చు సార్ అంటే 14 స్క్వేర్ అని చెప్పొచ్చు. చూడండి, మరి ఇక్కడ 2 ఇక్కడ 2. సో వెంటనే నువ్వు అర్థం చేసుకోవాలి, సంవత్సరానికి ఒకసారి వడ్డీని లెక్కిస్తున్నాం కాబట్టి సంవత్సరం సంవత్సరం. సో ఆన్సర్ ఏమవుతుంది, 2 సంవత్సరాలు అవుతుంది. అది నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ వాడే ఇక్కడ చెప్తున్నాడు. ఏమని, వడ్డీ 2 సంవత్సరాల కాలానికి ఇచ్చానని చెప్పేసి ఇంగ్లీష్ లోను మెన్షన్ చేశాడు, తెలుగులో మెన్షన్ చేశాడు. ఒకవేళ కనుక్కోమంటే నువ్వేం చేయొచ్చు సార్ అంటే ఇయర్స్ కూడా కనుక్కోవచ్చు. ఓకేనా. మరి మనకు కావాల్సింది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ గురించి కాబట్టి దాని గురించి మాట్లాడదాం. చూడండి, మరి నేను ఇచ్చిన ప్రిన్సిపల్ ఎంత సార్ అంటే 12 భాగాలు. ఓకే, మరి వాడు నాకు తిరిగిస్తున్న అమౌంట్ ఎంత సార్ అంటే 14 భాగాలు. మరి 12 భాగాలు తీసుకొని 14 భాగాలు ఇస్తున్నావు అంటే 2 భాగాలు నువ్వు నాకు ఏం చేస్తున్నావు సార్ అంటే ఇంట్రెస్ట్ గా ఇస్తున్నావు. మరి 2/12. ఓకేనా. మరి క్యాన్సిల్ చేస్తే ఎంత సార్ అంటే 1/6. మరి 1/6 నే మనం ఏమంటాం సార్ అంటే 16 2/3% అంటాం. కాబట్టి నేను చెల్లిస్తున్న వడ్డీ ఎంత సార్ అంటే 16 2/3% అని విత్ ఇన్ సెకండ్స్ లో మనం ఏం చేయొచ్చు అంటే ఆన్సర్ ని చూస్ చేసుకోవచ్చండి. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14. మరి ఈ క్వశ్చన్ నెంబర్ 14 ఏమంటున్నాడు చూద్దాం. చూడండి, if rupees 32,000 amount to 37,000 on 44 rupees invested a compound interest, okay, compound annually for the 3 years, okay, then the annual rate of the compound interest. చూడండి ఏమంటున్నాడు, ఎంత శాతం వార్షిక వడ్డీ రేటుతో చక్కెర వడ్డీపై పెట్టుబడి పెట్టిన అసలు 32,000 రూపాయలు 3 సంవత్సరాల్లో 37,000 రూపాయల 44 మొత్తంగా అవుతుంది అంటున్నాడు. ఓకేనా. కొంత సొమ్ము ఎంత సార్ అంటే 32,000 రూపాయలు పెట్టుబడి పెట్టాడంట. ఆ సొమ్ము ఇంతగా మారింది ఎప్పుడు, 3 సంవత్సరాల్లో మారింది. అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. ఓకేనా అండి, చేద్దాం. చూడండి, మరి నాకు కావాల్సింది ప్రిన్సిపల్. మరి నేను ఎంత అమౌంట్ తీసుకున్నాను సార్ అంటే 32,000 రూపాయలని వాడి దగ్గర అప్పుగా తీసుకోవడం జరిగింది. ఓకే, మరి వాడికి చెల్లించే క్రమంలో ఎంత చెల్లించాను సార్ అంటే 37,000 రూపాయల 37,044 రూపాయలు చెల్లించాను. ఓకేనా. మరి ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య రేషియో కనుక్కున్నాను అనుకోండి, నేను టైము చెప్పగలను, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా చెప్పగలను. ఓకేనా. సో ఒక్కసారి మనం క్యాన్సిల్ చేసే ప్రయత్నం చేద్దాం. చూడండి, మరి ఏ టేబుల్లో పోయింది సార్ అంటే చూస్తేనే అర్థమవుతుంది, 4వ ఎక్కం. ఓకేనా అండి. సో 4వ ఎక్కంలో ఒకసారి మనం తీసుకుందాం. చూడండి, మరి 4 8 32, దాని పక్కన ఎన్ని సున్నాలు సార్ అంటే 3 సున్నాలు. ఓకే, మరి 4 ఎక్కం. చూడండి, 4 9 ఎంత సార్ అంటే 36. ఓకే, మరి ఒకటి మిగిలింది. సో వెంటనే మళ్ళీ 4 ఎక్కం. చూడండి, మళ్ళీ 4 ఎన్ని సార్లు సార్ అంటే 4 2 8, 4 6 24, 4 1 4. ఓకేనా. మరి వీటిని చూసిన వెంటనే నాకేమర్థమైంది సార్ అంటే కొన్ని క్యూబ్స్ గుర్తొచ్చాయండి. ఓకేనా. మరి ఏంటి సార్ ఆ క్యూబ్స్ అంటే 8,000. మరి 8,000 ని మనం ఏమని చెప్పొచ్చు సార్ అంటే జస్ట్ 20 క్యూబ్ అని చెప్పడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ తర్వాత చూడండి, మరి 9261 ని మనం ఏమని చెప్పొచ్చు సార్ అంటే 21 హోల్ క్యూబ్ అని చెప్పడానికి అవకాశం అయితే ఉంది. ఓకేనా. మరి ఇక్కడ క్యూబ్ ఉంది, ఇక్కడ క్యూబ్ ఉంది. సో వెంటనే మనం ఏమర్థం చేసుకోవాలి సార్ అంటే
అంటే 3 అని అర్థం చేసుకోవాలి. మరి వడ్డీని ఎన్ని సంవత్సరాలకు ఒకసారి లెక్కిస్తున్నారంట? సంవత్సరానికి ఒకసారి లెక్కిస్తున్నారు. మరి 3 వచ్చింది కాబట్టి ఒక సంవత్సరం, రెండో సంవత్సరం, మూడో సంవత్సరం. సో ఆన్సర్ ఎంత సార్ అంటే 3 సంవత్సరాలు. ఆ 3 సంవత్సరాలు కనుక్కోవాల్సిన అవసరం లేదు. వీడే ఇక్కడ మనకి ఏం చేశాడు సార్ అంటే క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. మరి వాడు నిన్ను ఏం అడగట్లేదు, ఇయర్స్ అడగట్లేదు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడుగుతున్నాడు. చూడండి, నువ్వు తీసుకున్నది 20 భాగాలు, ఇచ్చింది 21 భాగం. అంటే వడ్డీ ఎంత సార్ అంటే 1 భాగం వడ్డీ. మరి వడ్డీ దేని మీద చెల్లిస్తావు సార్ అంటే అసలు మీద చెల్లిస్తావు కాబట్టి 1/20. మరి 1/20నే మనం ఏమంటాం సార్ అంటే జస్ట్ 5% అంటాం. కాబట్టి ఆప్షన్ సి ని ఆన్సర్ గా మనం అయితే చూస్ చేసుకోవాలి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 15 ఒకసారి చూద్దాం. ఓకేనా, గొంతు కొంచెం అన్కంఫర్టబుల్ గా ఉంది, స్టూడెంట్స్ కొంచెం అయితే అర్థం చేసుకోవాలి. ఓకేనా, సో చూడండి ఒకసారి ఏమంటున్నాడు. 11,520 అమౌంట్ టు 14,580 in 1 year. Okay, yet how much percentage per annum interest beginning compounded half yearly? చూడండి ఏమంటున్నాడు, ఎంత వార్షిక వడ్డీ రేటుతో వడ్డీని అర్ధ సంవత్సరానికి ఒకసారి లెక్కించినట్లయితే ఒక సంవత్సరంలో అసలు 11,520 కాస్త 14,580 మొత్తంగా లభిస్తుంది అంటున్నాడు. ఓకేనా, మరి వాడు 6 నెలలు అడగనియండి, 3 నెలలు అడగనియండి, ఏది అడిగినా కానీ నేను చేసే విధానంలో ఎలాంటి మార్పు ఉండదు. ఓకేనా, సో ఇక్కడ రాద్దాం. చూడండి, మరి నేను తీసుకున్న ప్రిన్సిపల్ ఎంత సార్ అంటే 11,520 రూపాయలు అమౌంట్ వాడి దగ్గర తీసుకున్నాను. ఓకే, మరి వాడికి ఎంత చెల్లిస్తున్నారు సార్ మీరు అంటే 14,580 రూపాయలు ఏం చేస్తున్నాను సార్ అంటే వాడికి చెల్లించడం అనేది జరుగుతుంది. ఓకేనా, మరి వీళ్ళిద్దరి మధ్య రేషియో నా దగ్గర ఉందనుకోండి, టైం కనుక్కోవచ్చు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా కనుక్కోవచ్చు. ఓకేనా, సో అందుకే రేషియో కనుక్కునే ప్రయత్నం చేస్తున్నాను. చూడండి, మరి ఇక్కడ 0కి 0 క్యాన్సిల్. ఓకే, మరి ఇంకా ఏ టేబుల్లో పోయింది సార్ అంటే 2 ఎక్కమండి. చూడండి, 2 5లు ఎంత సార్ అంటే 10, 2 ఏళ్ళు 14, 2 6లు 12. ఓకే, మళ్ళీ 2 ఎక్కం. చూడండి, 2 ఏళ్ళు 14. ఓకే, 2 ఏళ్ళు 4. ఓకే, 2 9లు ఎంత సార్ అంటే 18. ఓకేనా, సో ఇక్కడ మనం చూసినట్లయితే సో ఇదొక స్క్వేర్, ఇదొక స్క్వేర్ అని మనకు అర్థమైపోతుంది. ఓకేనా, సో వెంటనే దీన్ని మనం ఏమని చెప్పొచ్చు సార్ అంటే 27 స్క్వేర్ అండి. ఓకేనా, మరి దీన్ని మనం ఏమని చెప్పొచ్చు సార్ అంటే 27 హోల్ స్క్వేర్ అని చెప్పొచ్చు. మరి దీన్ని మనం ఏమని చెప్పొచ్చు సార్ అంటే 24 హోల్ స్క్వేర్ అని చెప్పడానికి అవకాశం అనేది ఉంది. ఓకేనా, మరి చూసిన వెంటనే ఏమనుకుంటారు, స్క్వేర్ కాబట్టి 2 ఇయర్స్ అనుకుంటారు. 2 ఇయర్స్ అనుకోవద్దు. ఎందుకు సార్ అంటే ఇక్కడ వడ్డీని ఏం చేస్తున్నాడు, అర్ధ సంవత్సరానికి ఒకసారి లెక్కిస్తున్నాడు. మరి అర్ధ సంవత్సరానికి ఒకసారి లెక్కించినప్పుడు 6 నెలలు 6 నెలలు ఏమవుతుంది, జస్ట్ సంవత్సరమే అవుతుంది. ఓకేనా, సో అందుకే ఇక్కడ ఏమన్నాడు, సంవత్సరానికి అంటున్నాడు. ఓకేనా, మరి నాకు కావాల్సింది ఏంటి సార్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అది ఎలా కనుక్కుంటున్నాను చూడండి, మరి నేను తీసుకున్నది 20 భాగాలు, ఇచ్చింది 27 భాగాలంటే వాడికి 3 భాగాలు వడ్డీగా ఇచ్చాను. ఓకేనా అండి, మరి ఆ వడ్డీ దేని మీద ఇస్తాను, అసలు మీద ఇస్తాను. ఓకేనా, చూడండి ఒకసారి, మరి 3 1 3 ఎన్నిసార్లు సార్ అంటే 8 సార్లు కాబట్టి 1/8. మరి 1/8 ని మనం ఏమంటాం సార్ అంటే 12.5% అంటాం. సో వెంటనే వెళ్ళి నువ్వు 12.5% తీసుకున్నావు అనుకోండి, మనకి ఏమవుతుంది సార్ అంటే 1 మార్క్ లాస్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. ఎందుకు సార్ అంటే ఒకసారి చూడండి. ఓకేనా, ఇక్కడ 1/8 అనేది ఎప్పుడు సార్ అంటే 6 నెలలకి వడ్డీకి ఇస్తే, మరి 6 నెలలకి వడ్డీ ఎంత సార్ అంటే 12.5%. మరి నువ్వు ఎప్పటికి ఇచ్చావు, సంవత్సరానికి ఇచ్చావు. ఓకేనా, 6 నెలలకైతే 12.5%, మరి సంవత్సరానికి అయితే ఎంత సార్ అంటే 25%. కాబట్టి ఆప్షన్ డిని ఆన్సర్ గా చూస్ చేసుకోవాలి. అంటే ఇక్కడ నీకు వచ్చిన ఇంట్రెస్ట్ ఎవరిని చూపెడతారు సార్ అంటే 6 నెలలకి వడ్డీని చూపెడుతుంది. మరి 6 నెలలకి వడ్డీ ఎంత సార్ అంటే 12.5%. మరి వడ్డీని సంవత్సరానికి ఒకసారి లెక్కిస్తాం కాబట్టి వెంటనే ఎంత తీసుకోవాలి, 25% అని తీసుకోవాలి. ఓకేనా అండి, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి,
నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16 చూడండి ఏమంటున్నాడు. ఏ సమ్ ఆఫ్ రూపీస్ 3000 ఇన్వెస్టెడ్ హౌ మచ్ పర్సంటేజ్ పర్ యానం కాంపౌండెడ్ క్వార్టర్లీ అమౌంట్ 3903 ఇన్ 9 months. చూడండి ఏమంటున్నాడు. ఎంత వార్షిక వడ్డీ రేటుతో త్రైమాసిక వడ్డీ చెల్లింపుతో వడ్డీ చెల్లిస్తూ 9 నెలలలో 3000 రూపాయలు కాస్త 3993 రూపాయలు అవుతుంది అంటున్నాడు. ఓకేనా అండి. వాడు 3 నెలలకి ఇచ్చినా ఎక్కడికి ఇచ్చినా నాకేం ప్రాబ్లం లేదు. ఓకేనా. సో ఇక్కడ నాకు కావాల్సింది ప్రిన్సిపాల్. చూడండి మరి ఎంత సార్ ప్రిన్సిపల్ అంటే 3000 రూపాయలు వాడు నాకు అప్పుగా ఇచ్చాడు. ఓకే, మరి నేను వాడికి ఎంత చెల్లించాను సార్ అంటే 3993 రూపాయలు వాడికి చెల్లించడం జరిగింది. మరి నా దగ్గర ప్రిన్సిపల్ ఉంది, అమౌంట్ ఉంది కాబట్టి విత్ ఇన్ సెకండ్స్ లో నేను ఏం చేయగలను సార్ అంటే టైము కనుక్కోగలను, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోగలను. ఓకేనా. చూడండి మరి అందుకే దీన్ని క్యాన్సిలేషన్ చేస్తున్నాను, ఒకసారి చూడాలి. ఓకేనా. 3 ఎక్కం 3 1 3 దాని పక్కన ఎన్ని సున్నాలు సార్ అంటే 3 సున్నాలు. ఓకే, మరి ఇక్కడ మనం చూసినట్లయితే 3 1 3 3 3 1. ఓకేనా. మరి దీన్ని మనం ఏమని రాయొచ్చు సార్ అంటే 10 క్యూబ్ అని రాయొచ్చు. ఓకేనా. మరి దీన్ని మనం ఏమని రాయొచ్చు సార్ అంటే 11 క్యూబ్ అని రాయొచ్చు. మరి 3 వచ్చింది కదా, 3 years ఏమో అనుకోకూడదు. ఓకేనా. మరి వడ్డీని ఏం చేస్తున్నాడు, 3 నెలలకు ఒకసారి లెక్కిస్తున్నాడు కాబట్టి 3 నెలలు 3 నెలలు 3 నెలలు అంటే ఎన్ని నెలలు వడ్డీకి ఇచ్చాడు సార్ అంటే 9 నెలలు. కావాలంటే ఆ 9 నెలలను వాడు ఏం చేస్తున్నాడు ఇక్కడే మనకి చూపెడుతూ ఉన్నాడు. ఎక్కడ చూపెట్టాడు చూడండి, ఇక్కడ 9 నెలలు మెన్షన్ చేశాడు, మరి ఇక్కడ కూడా 9 నెలలు మెన్షన్ చేయడం జరిగింది. మరి వాడు మనల్ని సమయం అడగట్లేదండి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడుగుతున్నాడు. చూడండి మరి ఇచ్చింది 10 భాగాలు, తీసుకుంటుంది 11 భాగాలు. అంటే ఎంత సార్ వడ్డీ అంటే 1 భాగం. మరి అసలు మీది వడ్డీ వచ్చింది కాబట్టి 1/10. మరి 1/10 ని మనం ఏమంటాం సార్ అంటే 10% అని మాట్లాడడం జరుగుతుంది. ఓకేనా. మరి వెంటనే 10% ఆన్సర్ గా తీసుకున్నావు అనుకోండి, నువ్వు పప్పులో కాలేసినట్టు అవుతుంది. ఓకేనా. ఈ 10% వడ్డీ ఎప్పుడు సార్ అంటే 3 నెలలకి వడ్డీ లెక్కిస్తున్నావు కాబట్టి నీకు వచ్చిన వడ్డీ కూడా 3 నెలల వడ్డీ. ఓకేనా. 3 నెలలకి 10% వడ్డీ, 6 నెలలకి 20% వడ్డీ. మరి వడ్డీని ఎప్పుడు సంవత్సరానికి లెక్కిస్తాం కాబట్టి సంవత్సరానికి వడ్డీ ఎంత సార్ అంటే 40% అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనండి. ఈ క్వశ్చన్స్ లో ప్రతి విద్యార్థి ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతాడు సార్ అంటే ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతాడు. 10% వస్తే 10% ని ఆన్సర్ గా తీసుకోవడం, ఇక్కడ క్యూబ్ వచ్చింది కాబట్టి 3 years ని ఆన్సర్ గా తీసుకోవడం అనేది చేస్తూ ఉంటారు. మరి 6 months ఇచ్చినప్పుడు ఎలా చేయాలి, 1 year ఇచ్చినప్పుడు ఎలా చేయాలి, మరి 3 months ఇచ్చినప్పుడు ఎలా చేయాలి అని ప్రతి విద్యార్థి ఒక్కసారి అయితే గుర్తించాలి. ఓకేనా. కొంచెం గొంతు బాగోకపోవడం వల్ల వీడియోస్ అనేవి ఒక 1 day లేట్ అయింది. మీరు కంగారు ఏం పడొద్దు, వాయిస్ ఇలా ఉన్నప్పటికీ నేనైతే క్లాసెస్ ప్రొవైడ్ చేస్తాను. మీరు మాత్రం కొంచెం ఓపికతో వినే ప్రయత్నం చేయండి. ఓకేనా. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి. అదే విధంగా మన టెలిగ్రామ్ లింక్ నేను మీకు ఇవ్వడం జరిగింది. అదే విధంగా మన యాప్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇచ్చాను కాబట్టి ఒక్కసారి దాన్ని అయితే చూడండి. ఓకేనా. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. సెకండ్ వీడియోలో మనం చెప్పుకోబోయేది చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. విత్ ఇన్ సెకండ్స్ లో క్వశ్చన్ ఆన్సర్ అయిపోతుంది. ఓకేనా. ఇది మొత్తం కాన్సెప్ట్ బేస్డ్ కాబట్టి కొంచెం మీకు ఎక్కువ సమయం అనిపించవచ్చు, మరి బోరింగ్ కూడా ఉండి ఉండొచ్చు. ఓకేనా. నెక్స్ట్ వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది.